I'm Dr. Srihari. I'm Dr. Srihari Kakarla. I have been handling geography, ecology, environment for civil services in many institutes apart from Hyderabad, Delhi, Bengaluru, Chennai and all. So I am going to handle your Telugu medium kuda unnara. So mana Telangana Group 1 syllabus lo preliminary as well as mains examination lo ఉన్నటువంటి భౌతిక అంటే ఫిజికల్, ఎకనామిక్ అంటే ఆర్థిక, హ్యూమన్ అంటే మానవ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. భౌతిక, ఆర్థిక, మానవ మరియు భారతదేశ భూగోళ శాస్త్రం, ఇండియన్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీని కవర్ చేసుకుంటాం. సో ఈ సెషన్లో జియోగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ఫెచ్ మోర్ మార్క్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, అండ్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలా లేకపోతే సపరేట్గా ప్రిపేర్ అవ్వాలా, ఏ మెటీరియల్ రీసోర్సెస్ని ఫాలో అవ్వాలి. సో ఫార్ వాట్ వాస్ ది ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ విత్ ది ఎర్లియర్ కమిషన్. గత కమిషన్తో పోలిస్తే ఈసారి కమిషన్ ఎలా ఉండబోతుంది, క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ రీసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఒకసారి మనం కూలంకుషంగా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ టేకెన్ ద కోచింగ్? మీరు ఎంతమంది ఆల్రెడీ కోచింగ్ని తీసుకున్నారు సో ఫార్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ హ్యావ్ యూ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్? నో, ఎవ్రీవన్ ఈజ్ ఫ్రెషర్. కంప్లీట్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి గ్రూప్ 1కి కంప్లీట్ ఫ్రెషర్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ హూ ఆర్ కంప్లీట్లీ ఫ్రెషర్. ప్లీజ్ డౌన్. ఇది కాకుండా ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే అవగాహన ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక అడిగింది కూడా అదే. సో ఏం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు ఇంతకుముందు? గ్రూప్ 1. పోనీ ఇలా అడిగితే మీకు ఈజీగా అర్థమవుతుందేమో చూద్దాం. లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎంతమంది రాశారు? ఇదే కమిషన్లో ఉండేది. ఒకే క్వశ్చన్ని తిప్పి అడిగితే ఒకసారి ఆన్సర్ దొరుకుతుంది, ఒకసారి దొరకదు. సో లాస్ట్ టైం ప్రిలిమ్స్ ఎంతమంది క్లియర్ చేశారు ఫస్ట్ టైం? అండ్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ప్రిలిమ్స్ ఎంతమంది రాశారు? మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అవుతామని అనుకున్నారు? ఇప్పుడు అందరూ ఎత్తుతారులేండి, ఎందుకంటే రిజల్ట్స్ రాలేదు కదా. కాబట్టి సో లెట్ us అండర్స్టాండ్, లాస్ట్ ఇయర్ అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గతంలో జరిగిన 2 సార్లు కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పచ్చు. చాలా టఫ్గా ఉంది పేపర్, నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు జియోగ్రఫీ బట్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్ని విషయాల్లో కూడా బాగా టఫ్గానే ఉంది ఎగ్జామ్. ఈసారి కూడా అలా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఉంటుంది అని ప్రిపేర్ అవ్వడం కాస్త బెటర్ థింగ్. ఆల్ రైట్, హౌ మెనీ ఆర్ హెయిలింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం? ఎంతమంది ఇంగ్లీష్ మీడియం? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. తెలుగు మీడియం వాళ్ళు ప్లీజ్ చేతులు ఎత్తండి. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ ఉంటారు స్టేట్ కమిషన్. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఏమనుకుంటుంటారు తెలుసా? తెలుగులో అయితే విల్ బీ మోర్ కంఫర్టబుల్ అని అనుకుంటూ ఉంటారు. బికాస్ తెలుగు మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు రాదు, అలాగని ఇంగ్లీష్ కూడా రాదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్ మీడియం. సో దట్ ఈస్ సో ఫార్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఆల్ ఓవర్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఆల్సో యాజ్ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ జాగ్రఫీ సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి, మీరు పర్సనల్గా ప్రిపేర్ అయినా సరే, లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ సపోర్టివ్గా ప్రిపేర్ అయినా, లేదంటే ఏదైనా మెంటార్షిప్లో ప్రిపేర్ అయినా సరే, మీరు జాగ్రఫీని ఎలా డివైడ్ చేసుకోవాలి అన్న విషయం చెప్తాను. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం సిలబస్ని చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద వెయిటేజ్ ఆఫ్ జాగ్రఫీ. ఒకసారి జాగ్రఫీ యొక్క వెయిటేజ్ కనుక చూసినట్లయితే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో రఫ్లీ 20 మార్క్స్కి జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. 20 మార్క్స్ ప్లస్ దీనికి ఈ జియోగ్రఫీలో వచ్చే ఈ 20 మార్క్స్కి కరెంట్ ఇష్యూస్ని కూడా జోడిస్తే, కరెంట్ ఇష్యూస్ని కూడా కలిపితే ఇంకొక 5 మార్క్స్, అంటే రఫ్లీ 25 మార్క్స్. దట్ ఇంక్లూడ్స్ కరెంట్ అఫైర్స్ని కూడా కలిపితే ఒక 25 మార్కుల వరకు జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ని కూడా కలిపితే, ఇకాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్
ఇది కూడా కలిపితే ఇంకొక 15 మార్క్స్ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకొక 15 మార్క్స్. సో టోటల్గా జియోగ్రఫీ, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్ చదవడం వలన 40 మార్క్స్ వరకు మనకు అవకాశం ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఓవరాల్గా కట్ ఆఫ్ అన్నది ఒక 80 మార్కులు అని అనుకుంటే 40 మార్క్స్ మనకు జియోగ్రఫీ, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్ నుంచే వచ్చేస్తూ ఉంటుంది. మరి అంత వెయిటేజ్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంటిగ్రల్గా మనం కనుక చూస్తే లోపల కరెంట్ ఇష్యూస్ వీటన్నిటిని కంపేర్ చేసి చూస్తే ఖచ్చితంగా జియోగ్రఫీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, క్వాంటమ్ రీజనింగ్, తెలంగాణ మూవ్మెంట్, ఇవన్నీ పక్కన పెడితే జియోగ్రఫీకి ఎప్పుడైనా వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ జియోగ్రఫీ డివిజన్ విషయానికి వస్తే, జియోగ్రఫీ డివిజన్ బేసిక్గా జియోగ్రఫీని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. జియోగ్రఫీ అన్న కోర్ సబ్జెక్ట్, మళ్ళీ నేను క్లాసెస్లో జియోగ్రఫీ అన్న పదం ఎలా వచ్చింది నుండి స్టార్ట్ చేసి అట్మోస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ప్రిలిమినరీగా జియోగ్రఫీని మనం సొంతంగా చదవాలి అనుకున్నా సరే ఎలా డివైడ్ చేసి చదువుకోవచ్చు అన్న విషయాన్ని ఒకసారి చెప్తాను చూడండి. జియోగ్రఫీ లేదా భౌగోళిక శాస్త్రం లేదా భూగోళ శాస్త్రం అంటే సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే భూమి గురించి అధ్యయనం చేయడాన్ని భూగోళ శాస్త్రం అని అంటారు. ద సైన్స్ ఆఫ్ డెసిఫరింగ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ as జియోగ్రఫీ. భూమి పైన ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని జియోగ్రఫీలో చదువుతాం. మనుషులున్నా చదువుతాం, చెట్లున్నా చదువుతాం, జంతువులున్నా చదువుతాం, రీసోర్సెస్ ఖనిజాలు ఉన్నా చదువుతాం. అందుకనే మనకు జియోగ్రఫీలో మినరల్స్ వస్తాయి, అండ్ పాపులేషన్ వస్తుంది, వైల్డ్ లైఫ్ వస్తుంది, ట్రీస్ వస్తాయి, అండ్ భూమిపైన ఉన్న పంటలు వస్తాయి. అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూమిపైన ఉన్నటువంటి కొండలు వస్తాయి, మౌంటైన్స్, రివర్స్, వాట్ ఎవర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ సరౌండింగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమిపైన ఉన్న అంశాలనే కాకుండా భూమిని చుట్టుకొని ఉన్నటువంటి అంశాలను కూడా చదవాల్సినటువంటి పరిస్థితి జియోగ్రఫీలో అడ్వాన్స్ అయిపోయింది. కాబట్టి జియోగ్రఫీని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ. ఫిజికల్ జియోగ్రఫీ అంటే భౌతిక భూగోళ శాస్త్రం. భౌతిక భూగోళ శాస్త్రం. సో ఫిజికల్ అంటే పేరులోనే మనకు కనిపిస్తుంది. ఫిజికల్, భౌతిక అంటే ఏదైతే భౌతికంగా మనకు కనిపిస్తుందో, విత్ అవర్ నేక్డ్ ఐ, కంటితో మనం ఏదైతే చూడగలుగుతామో అదంతా కూడా భౌగోళిక శాస్త్రం, అదంతా భౌతిక భూగోళ శాస్త్రం. భూమిపైన మనం నడుచుకుంటూ వెళ్తుంటే భూమి కంప్లీట్గా ప్లెయిన్గా ఉండదు. దేర్ విల్ బీ సమ్ లార్జ్ మౌంటైన్స్, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, పీఠభూములు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, అడవులు ఉంటాయి. సో అర్త్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ప్లేనర్ ఇన్ నేచర్. భూమి చదునుగా మైదానాలలాగా ఉండదు. భూమి రకరకాలైనటువంటి స్వరూపాలతో నిండి ఉంటుంది. అర్త్ ఈజ్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ దట్ రేంజెస్ ది హైయెస్ట్ హిల్స్. అతి పెద్ద ఎత్తైన పర్వత శ్రేణుల నుండి అతి లోతైన లోయల వరకు, వ్యాలీస్ వరకు అర్త్ హ్యాస్ బీన్ ఏ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇది చాలా కఠినమైన, జటిలమైనటువంటి అంశం. వాటి గురించి అధ్యయనం చేయడాన్ని భౌతిక భూగోళ శాస్త్రం అని అంటాం. So the science of understanding the physical features or the landforms present over the surface of the earth, భూమిపైన ఉన్నటువంటి స్వరూపాలను అధ్యయనం చేయడాన్ని భౌతిక భూగోళ శాస్త్రం అని అంటాం. రెండవది, ఇది చాలా లేట్గా డెవలప్ అయింది. సెకండ్ బ్రాంచ్ అన్నది లేట్గా డెవలప్ అయింది. ఇది హ్యూమన్ జియోగ్రఫీ, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం. మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం. సో ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళ జాతులు ఏంటి. జాతి అంటే రేస్. రిమెంబర్, నేను కానీ, ఆంథ్రోపాలజిస్ట్ కానీ, సోషియాలజిస్ట్ కానీ, హిస్టారియన్ కానీ జాతి, కులం, తెగ, మతం అని పలుసార్లు వాడినప్పుడు దట్ ఈస్ నాట్ టు ప్రమోట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, because Article 15 of the Constitution very clearly told that no discrimination should be shown on the grounds of religion, race, caste, sex or place of birth. సో కాబట్టి నేను పదే జాతి అంటే మనోభావాలు దెబ్బతీసుకోవద్దండి. దట్ ఈస్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ ది కాంప్లెక్స్ సోషియో ఎకనామికల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా. భారతదేశ వ్యవస్థను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఈ పదాలను వాడుతున్నాం, కానీ ఎటువంటి వివక్షను ప్రోత్సహించడం కోసం కాదు. ఆల్రైట్. సో రకరకాల, ఈవెన్ భారతదేశంలో కూడా తీసుకుంటే మనకు రకరకాలైనటువంటి జాతులు ఉంటారు. 6 different races are there, though we all belongs to the homo sapiens. మనందరం మనుషులమే కదా. ఎందుకు మరి డౌట్ పడుతున్నారు ఎవరికైనా? కొమ్ములు లేకపోతే
అవేం లేవు కదా. మనందరం మనుషులమే అయినప్పటికీ కూడా సీ అవర్ ఫిజికల్ ఫీచర్స్. సమ్ ఆఫ్ యు ఆర్ స్టౌట్, కొంతమంది బాగా దేహదారుఢ్యంతో ఉంటారు. సమ్ ఆఫ్ యు ఆర్ హ్యావింగ్ సిల్కీ హెయిర్, సమ్ ఆఫ్ యు ఆర్ హ్యావింగ్ వూలీ హెయిర్. కొంతమందికి ఏమో పిల్లి కళ్ళు ఉన్నాయి, కొంతమందికి ఏమో డార్క్ బ్లాక్ కలర్డ్ కళ్ళు ఉన్నాయి, కొంతమంది హ్యావింగ్ వైట్ బ్రైట్ కలర్డ్ స్కిన్ కాంప్లెక్షన్. సమ్ ఆఫ్ యు ఆర్ హ్యావింగ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్డ్ స్కిన్ కాంప్లెక్షన్, ఇజంట్. సో మనందరం మనుషులమై అయినప్పటికీ కూడా మన భౌతిక లక్షణాల ఆధారంగా మనల్ని కొన్ని గుంపులుగా డివైడ్ చేస్తారు. ఆ గుంపునే రేస్ అని అంటాం. ఇండియా ఈజ్ హ్యావింగ్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్. అలా రేసెస్, క్యాస్ట్, వాళ్ళ యొక్క ఎకనామికల్ యాక్టివిటీ ఏంటి, మనుషులంటే మనుషుల్ని ఎందుకు చదువుతాం మనం, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎకానమీ. మనకు తెలియకుండానే మన దగ్గర జరిగే ఈ ట్రాన్సాక్షన్స్, మనుషుల మధ్య ఈ సంబంధాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మ్యారీ, మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఇఫ్ యూ మ్యారీ, వాట్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్? మ్యారేజ్ యొక్క పర్పస్ ఏంటి? మీకు సొసైటీ ఉంది, సోషియాలజీలో పర్పస్ ఆఫ్ మ్యారేజ్ గురించి సపరేట్గా చదువుతారు. బట్ ఎనీహౌ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్? వివాహం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ప్రొలిఫరేషన్ అని కొంతమంది సోషాలజిస్ట్ చెప్తారు. ప్రొలిఫరేషన్ అంటే పిల్లల్ని కండం, జనాభాను వృద్ధి చేయడం అని కొంతమంది చెప్తారు. బట్ ఫిలాసఫికల్గా తీసుకుంటే మ్యారేజ్ ఈజ్ అన్ అసోసియేషన్. మ్యారేజ్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ 2 డిఫరెంట్ జెండర్స్. దట్ ఈస్ వాట్ ది మ్యారేజ్. ఇఫ్ దట్ వాస్ ది కేస్, వై దేర్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ డౌరీ? ఒకవేళ అదే గనక నిజమని అనుకుంటే కట్న కానుకలు అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? భార్య ఇంట్లో పని చేయకపోతే భార్యను నిందించే అధికారం భర్తకు ఎలా వచ్చింది? భార్య లేదా భర్త సంపాదించకపోతే భర్త సంపాదించట్లేదు అని కోర్టుకు వెళ్ళే అధికారం భార్యకి ఎలా వచ్చింది? సో వెన్ ఎవర్ యు ఆర్ కన్సర్నింగ్ విత్ ది హ్యూమన్, ఎప్పుడైతే మానవులు అని అంటామో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ కూడా వచ్చేస్తుంది. మానవులను ప్రత్యేకంగా చదవం, మనకు అంత అవసరం లేదు. మానవుల అనాటమీ చదవడానికి మనం డాక్టర్స్ కాదు. కానీ మానవులు అంటూనే ఆర్థిక వ్యవస్థ ఇంటిగ్రల్ పార్ట్గా వచ్చేస్తుంది. దట్స్ వై హ్యూమన్ అండ్ ఎకనామికల్ జాగ్రఫీ హ్యాస్ నాట్ టు బి సపరేటెడ్. దీస్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్. వెన్ ఎవర్ యూ స్టడీ ది హ్యూమన్, ఆటోమేటికలీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎకనామికల్ యాక్టివిటీస్ హీ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్. ఎటువంటి ఆర్థిక వ్యవస్థను అతను ప్రోత్సహిస్తున్నారు. అక్కడ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఉంటుందా, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ ఉంటుందా, సర్వీస్ సెక్టార్ ఉంటుందా, సేవా రంగం ఉంటుందా అన్న విషయాన్ని మనం చూస్తాం. That's why human and economical geography అన్నది రెండవ బ్రాంచ్. సో geography can be broadly divided into physical geography and human and economical geography. Surprisingly, APPSC Group 1 మెన్షన్ చేయలేదు, ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా మెన్షన్ చేయలేదు. కానీ తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్లో చాలా క్లియర్ కట్గా ఎకనామికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీని స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి మనం హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీని ఎక్కువ ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. ఇది బేసిక్ జియోగ్రాఫికల్ డివిజన్. అండ్ మూడవది, జియోగ్రఫీలో మనం చదవబోతున్నటువంటి మూడవ అంశం ఇండియన్ జియోగ్రఫీ. సో యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు వర్కింగ్ అట్ ఎ హయ్యర్ కెపాసిటీ, ఒక ఆఫీసర్ పొజిషన్లో మీరు వర్క్ చేయాలి అన్నప్పుడు, ఒక ఆఫీసర్ పొజిషన్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హైయెస్ట్ గవర్నమెంట్ సర్వీస్ అట్ ది స్టేట్ లెవెల్ ఈజ్ గ్రూప్ 1 సర్వీస్. ఆర్డీఓ కానీ, లేదంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో హైయెస్ట్ బ్యూరోక్రాటిక్ సర్వీసెస్. సో ఒక హైయెస్ట్ బ్యూరోక్రాటిక్ సర్వీస్లో ఉన్నప్పుడు మీకు భారతదేశం పట్ల అవగాహన ఉండాల్సి ఉంటుంది. సో యూ నీడ్ ఏ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఫీచర్, హ్యూమన్ జియోగ్రాఫికల్ ఫీచర్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ జియోగ్రాఫికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా. అందుకని ఇండియన్ జియోగ్రఫీని కూడా మనం చదువుతాం. సపరేట్గా నేను మళ్ళీ ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తామన్నది చెప్తాను మీకు, ఇప్పుడే రాపిస్తాను. థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ యూ బిలాంగ్స్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు కనుక తెలంగాణ జియోగ్రఫీని కూడా చదవాలి. తెలంగాణ జియోగ్రఫీ ఇది బోత్ ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉంటుంది. సో ప్రిలిమ్స్ తీసుకుంటే, ప్రిలిమ్స్లో మనకు వరల్డ్ జియోగ్రఫీ అంటే ఫిజికల్ జియోగ్రఫీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ప్రిలిమ్స్లో ఫిజికల్ జియోగ్రఫీ ఉంది, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఉంది, ఇండియన్ జియోగ్రఫీ ఉంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంది. ప్రిలిమ్స్లో మనకు ఎక్కువ పోర్షన్స్ ఉన్నాయి. ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ.
వెరాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి వస్తే, మెయిన్స్ విషయానికి వస్తే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. ఫిజికల్ జియోగ్రఫీ లేదు. హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా పరంగా ఉంటుంది. ప్రపంచ మానవ భూగోళ శాస్త్రాన్ని మనం చదవము. అమెరికాలో ఏ జాతులు ఉన్నాయి, రష్యాలో ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది అన్నది మనకు ప్రిలిమ్స్కి మాత్రమే అవసరం, మెయిన్స్లో అవసరం ఉండదు. మెయిన్స్లో హ్యూమన్ జియోగ్రఫీ, భారతదేశంలో ఉన్నటువంటి మానవులు ఎటువంటి వ్యవస్థను ఫాలో అవుతున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వ్యవస్థను ఫాలో అవుతున్నారు. సో ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వీఆర్ హ్యావింగ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ. ఆల్ రైట్. సో ప్రిలిమ్స్లో మనకు ఎక్కువగా ఫ్యాక్ట్స్ బేస్డ్గా ఉంటుంది. బట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ని ఇగ్నోర్ చేయొచ్చా అంటే నో, అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఈ మధ్య ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కనుక మనం చూస్తే క్వశ్చన్స్ ఆర్ లార్జ్లీ కాన్సెప్చువల్ బేస్. ఎక్కువగా కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్వేస్ రిమెంబర్, యువర్ ఫ్యాక్ట్స్ ఆర్ యూజ్లెస్ వితౌట్ కాన్సెప్ట్స్ and your concepts are meaningless without facts. There should be a perfect balance between concepts and the facts. సో కేవలం ఫ్యాక్ట్స్ నేర్చుకుంటే అది వృధా, వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. కేవలం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే దానికి అర్థం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు జనరల్ ఎస్సే రాస్తున్నప్పుడు విమెన్ హ్యాస్ బీన్ డిస్క్రిమినేటెడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో స్త్రీలు వివక్షకు గురవుతున్నారు అన్న విషయాన్ని రాయాల్సి ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అడిగారు అనుకోండి, విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అన్నది ఇంకా పూర్తి స్థాయిలో భారతదేశం అచీవ్ అవ్వలేదు అని అడుగుతారు. అచీవ్ కాలేదు అని చెప్పడానికి మీరు అక్కడ ప్రూఫ్స్ చూపించాలి కదా, ఎవిడెన్సెస్ చూపించాలి. ఎలా చూపిస్తారు? ఈవెన్ చిన్న పిల్లలకి కూడా, 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలకి కూడా విమెన్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు అన్న విషయం తెలుస్తుంది. దానికి ప్రత్యేకంగా రీసెర్చ్ స్టడీస్ ఏం అవసరం లేదు. బట్ సీ, వెన్ ఎవర్ ద విమెన్ హ్యాస్ బీన్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్, స్త్రీలు లేదా మహిళలు ఈ వివక్షకు గురవుతున్నారు అని చెప్పినప్పుడు దానికి మీరు ప్రూఫ్ చూపించాలి, దానికి ఏదో ఒక ఎవిడెన్స్ అన్నది చూపించాలి. ఎలా చూపిస్తారు? అకార్డింగ్ టు రీసెంట్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 60% ఆఫ్ ది హౌస్ వైఫ్స్ హ్యాస్ బీన్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్. 60% మంది మహిళలు లేదా గృహిణులు గృహహింసను ఎదుర్కొంటున్నారు. ఇది ప్రూఫ్. ఈ 60% అన్నది ఫ్యాక్ట్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ అన్నది కాన్సెప్ట్. సో ఈ ఫ్యాక్ట్ లేకుండా మీరు ఆ డొమెస్టిక్ వైలెన్స్ని ప్రూవ్ చేయలేరు. ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనే కాన్సెప్ట్తో మీరు ఈ ప్రూఫ్ని అందించలేరు ఎగ్జామినర్కి. సో ఎగ్జామినర్కి ఏం కావాలంటే, మీరు ఏ స్టేట్మెంట్ చెప్పినా మంచిది చెప్పండి, తప్పు చెప్పండి, రైట్ చెప్పండి, రాంగ్ చెప్పండి, యూ సబ్స్టాన్షియేట్ దట్. దానికి ప్రూఫ్ చూపించు. ప్రూఫ్ చూపించకుండా నోటికి వచ్చినట్లుగా పేలకూడదు. ఎస్ఎస్లో ముఖ్యంగా, ఎస్ఎస్లో మెయిన్స్ ఆన్సర్స్లో ఇష్టం వచ్చినట్లుగా క్లెయిమ్ చేయకూడదు. వెన్ యూ క్లెయిమ్, లేదు మహిళలు అభివృద్ధి చెందారు, మహిళా సాధికారత ఆల్రెడీ మనం అచీవ్ చేశాం అని అంటావా, ప్రూఫ్ చూపించు. గతంలో ఉన్నదానికి ఇప్పుడు విమెన్ ఎంపవర్ అయ్యారు అన్నదానికి ప్రూఫ్ చూపించు. ప్రూఫ్ ఎలా చూపిస్తావు? యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, స్టాటిస్టిక్స్, లేదా రీసెంట్ ఎకనామిక్ సర్వే, లేదంటే క్రైమ్ రికార్డ్ బ్యూరో, యుఎన్ఓ డేటా, లేదంటే ప్రపంచంలో ఏదైనా యుఎన్ఓ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్, వీటిని ప్రూఫ్గా చూపించాలి. దట్స్ వై ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, కాన్సెప్ట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చదవాలి. ఓకే. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు 50 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ 50 మార్క్స్కి ఉంది. 50 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నేను ఆల్రెడీ చెప్పినట్లుగా దాదాపుగా కరెంట్ అఫైర్స్తో కూడా కలిపితే 25+ మార్క్స్. సో టోటల్గా మీ ఎంటైర్ గ్రూప్ 1 ప్రిపరేషన్లో 75 మార్క్స్కి జాగ్రఫీ చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయబోతుంది. ఇంటర్వ్యూ లేదు కాబట్టి, పర్సనాలిటీ టెస్ట్ లేదు కాబట్టి మీరు కొంచెం సేఫ్. పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటే దానిలో కూడా మళ్ళీ జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఒకవేళ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, విచ్ ప్లేస్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారో అని అడిగారు అనుకోండి. ఇఫ్ యూ టెల్ ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, నేను యూపీ నుండి వచ్చాను అన్నారు అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే ఆన్సిలరీ క్వశ్చన్ ఏంటి? అయోధ్య ఇష్యూ కంపల్సరీ అడుగుతారు. సో కాబట్టి మన ప్రాంతం ఆధారంగా అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ పర్సనాలిటీ టెస్ట్లో ఉంటాయి. లక్కీలీ మనకు పర్సనాలిటీ టెస్ట్ లేదు కదా, ఇంటర్వ్యూ లేదు. ఏపీకి అయితే, ఏపీ గ్రూప్ 1కి అయితే పర్సనాలిటీ టెస్ట్ ఉంది, తెలంగాణ గ్రూప్ 1కి లేదు. కాబట్టి ఇంటర్వ్యూలో తెచ్చుకోవాల్సిన మార్క్స్ కూడా మీరు ఇక్కడే తెచ్చుకోవచ్చు. ఇది కోర్ జియోగ్రఫీ. దీంతో పాటు జనరల్ ఎస్సేకి సంబంధించిన ఎలిమెంట్స్ని కూడా నేను ఇక్కడ కొన్ని కవర్ చేస్తాను. ఎస్పెషలీ జియోగ్రఫీలో ఈ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్, జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి ఇష్యూస్
జాగ్రఫీ పర్స్పెక్టివ్లోనే ఉంటాయి. ఈవెన్ అయోధ్య విషయం తీసుకున్నారనుకోండి, ఎందుకు అయోధ్యకు అంత ఇంపార్టెన్స్, లేదంటే హిస్టరీ తీసుకున్నారనుకోండి, షోడస్ మహాజనపదాస్ పీరియడ్లో అవుట్ ఆఫ్ 16 కింగ్డమ్స్ వై మగధ అలోన్ వాజ్ సక్సెస్ఫుల్. ఈ 16 జనపదాల్లో మగధ మాత్రమే ఎందుకు సక్సెస్ అయింది? కేవలం రాజులు తోపులని కాదు, నేచర్ తోపు. అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఫీచర్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, 6 కిలోమీటర్ల మందమైనటువంటి ఒండ్రు నేలలు అక్కడ ఉన్నాయి. ఎంత వ్యవసాయం చేసినా తరగనటువంటి సంపద. ఎవ్రీ డే ద ప్లెయిన్స్ హ్యాస్ బీన్ ఫార్మింగ్. వాటిని బాబర్, ఖాదర్, భాంగర్, తెరైన్ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. సో ఫర్టైల్ సాయిల్స్, అవైలబిలిటీ ఆఫ్ ది వాటర్స్, ఒకవైపు నుండి సోన్ రివరు, ఒకవైపు నుండి గాగ్రా రివరు, ఒకవైపు నుండి గంగా. సో ఇలా రకరకాల నదులు తీసుకొచ్చినటువంటి నిక్షేపాలు ఒండ్రు నేలల వలన స్వచ్ఛమైనటువంటి ద మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ ఫార్మ్స్ ఇండియాలో ఉండడం వలన మగధ సక్సెస్ అయింది. మిగతా ఏ సామ్రాజ్యానికి ఈ యొక్క అడ్వాంటేజ్ లేదు. సో ఫర్ ది సక్సెస్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ఎ సొసైటీ, జాగ్రఫీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. జాగ్రఫీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ కంటెక్స్ట్లో జనరల్ ఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ఫాడర్ అంటే దానా. నేను మీకు డైరెక్ట్గా ఫుడ్ని ఇవ్వను, ఫాడర్ని ఇస్తాను, దానా ఇస్తాను. అంటే నేను మీకు గోధుమ పిండిని ఇస్తాను, మీరు చపాతీ కావాలంటే చపాతీ చేసుకోండి, పూరి కావాలంటే పూరి చేసుకోండి, పరోటా కావాలంటే పరోటా చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా గోధుమ పిండి పైన క్వశ్చన్ అడగరు, చపాతీ పైన క్వశ్చన్ అడుగుతారు. మీరు ఇప్పుడే ప్రిపేర్గా ఉండండి. చపాతీ అడిగారా, దాన్ని చపాతీలో కన్వర్ట్ చేయండి. పిండిని కలుపుకొని పెట్టుకొని ఉండండి. చపాతీ అడిగారా, పూరి అడిగారా అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఇమ్మీడియట్గా దాన్ని కన్వర్ట్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ యూ కుడ్ నాట్ డూ దట్. ఎగ్జామ్లో సడన్గా ఉన్నట్లుండి చేయలేరు. నేను ఇక్కడ ఎలా కన్వర్ట్ చేయాలనో కూడా మీకు చెప్తాను. జనరల్ ఎస్సే పర్స్పెక్టివ్లో కూడా జాగ్రఫీ ఎలా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. రెండవ అంశం, జనరల్ ఎస్సే తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి కూడా జాగ్రఫీలో మనకు కవర్ అవుతుంది. ఎస్పెషలీ ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ యూనిట్ చూస్తున్నప్పుడు భారతదేశ మరియు సరిహద్దులు, వివాదాలు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా మియన్మార్, ఇండియా శ్రీలంక, నౌ ఇండియా మాల్దీవ్స్. Because of recent issue, there was a drift between India and Maldives relation. Otherwise, Maldives is an island country. India's support is utmost required for the Maldives, but ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఈ మధ్య మాల్దీవ్స్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది, నేపాల్ కూడా ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఎవరిని చూసుకొని? చైనాని చూసుకొని. చైనా బేసిక్గానే ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఎవరిని చూసుకొని? మార్కెట్ని చూసుకొని. చైనా మార్కెట్ బాగా వీక్ అయిపోయింది ఇప్పుడు, అందుకనే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఆఫ్రికాను కలుపుకుంటుంది. నాట్ మార్కెట్ బాగా కృంగిపోయింది. చైనా మార్కెట్ బాగా కృంగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ హై, ఏజింగ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. ఈవెన్ అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు. అందుకని స్వయంవరం అప్లికేషన్స్ వస్తున్నాయి చైనాలో. దట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఇండియా. ఐ విల్ టెల్ దట్ ఇన్ కేస్ ఆఫ్ పాపులేషన్. వై? ఎందుకు చైనా అతి చేస్తుంది? మనం ఎందుకు అతి చేయలేకపోతున్నాం? అందరి దగ్గర ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర కూడా ఉన్నాయి. అమెరికాను కూడా లేపేస్తానని మొన్న బెదిరిస్తే ట్రంప్ పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళు గడ్డం పట్టుకొని మన కిమ్ జోంగ్ ఉన్ని కొంచెం కూల్ చేసి వచ్చాడు. నాట్ న్యూక్లియర్ వెపన్స్. థింక్, ఆలోచించండి. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఫర్ ది కమిషన్. బికాస్ ఆఫ్ వాట్? రిసోర్సెస్? నాట్ ఎగ్జాక్ట్లీ రిసోర్సెస్. రిసోర్సెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఫర్ ఇండియా అండ్ చైనా. Technology. For that matter, Germany is having more technology, automobile technology. South Korea is having more technology. Then why? China మాత్రమే ఎందుకు అతి చేస్తుంది? Hegemony of what? What hegemony? China got independence in 1949. India got independence in 1947. We are independent even before China. Hegemony of Britishers was not, in case of except in public administration, there is no major hegemony. If it was dictatorship, why not Russia? రష్యా కూడా డిక్టేటర్షిప్ ఉంటుంది. థింక్ గ్లోబల్లీ. లోపల కార్నర్లో ఆలోచించొద్దండి. మైండ్ హొరైజాన్స్ని ఎక్స్పాండ్ చేయండి. థింక్ బిగ్. వాల్యూ, తొక్క, తోటకూర ఇదంతా కథలు. మీడియా మనకు నేర్పించినటువంటి సొల్లు అది. అవేం లేవు. ఎక్కువ కంట్రీస్తో బార్డర్స్ కలిగి ఉందా? నో.
నేను అదే అంటున్నాను. సిలబస్లో ఎగ్జామినేషన్లో మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆర్ సివిల్ సర్వీసెస్ రాస్తున్నప్పుడు మీ హొరైజన్స్ని పెంచుకోండి. అండర్స్టాండింగ్ని, కాన్సెప్ట్స్ని అవసరం లేదు. డోంట్ ఫోకస్ లార్జ్లీ ఆన్ కాన్సెప్ట్స్. ఎక్కువ కాన్సెప్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. ఏదో చదవాలి, ఇంకేదో ఉంది, ఇంకేదో చదవాలి, ఇది చదివితే వస్తుంది, అస్సలు అవసరం లేదు. లిమిటెడ్ నాలెడ్జ్ పెట్టుకోండి. విత్ లిమిటెడ్ నాలెడ్జ్ సర్వీస్ని కొట్టండి. సర్వీస్ కొట్టడం మన ఎజెండా. సర్వీస్నే కొట్టాలి. నాలెడ్జ్ని సంపాదించుకొని ప్రొఫెసర్స్ లాగా తయారయ్యి సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. పరీక్షకి ఏం కావాలో గుర్తించండి. స్మార్ట్ స్ట్రాటజీస్ వేసుకోండి. సిలబస్ని అర్థం చేసుకోండి. గతంలో వచ్చిన క్వశ్చన్స్ని చూడండి. ఈసారి ప్రిడిక్షన్తో వెళ్ళండి. అంతేగాని మనం కొత్త కొత్త అంశాలను చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక పాయింట్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చారంటే కీలకమైన పాయింట్స్ ఒక 2-3 ఉంటాయి. ఆ ప్రియారిటీతో మీరు రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏదో మిస్ అవుతున్నా, ఇక్కడ ఏదో ఉంది, ఇంకేదో చదివితే బాగుండేది అన్న భావన మైండ్లో నుండి తీసేసేయండి. రిమెంబర్, దిస్ ఈజ్ సింపుల్ ఎగ్జామినేషన్. వెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్, నేను ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను అని మాత్రమే మైండ్లో పెట్టుకోండి. నేను ఒక డెప్యూటీ కలెక్టర్కి ప్రిపేర్ అవుతున్నాను అన్న భావన ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో మీరు దిగజారిపోతారు. నెవర్ keep in mind that you have been preparing for one of the largest services of the states. Never keep in mind that I have been preparing for the one of the highest bureaucracies of India. Always remember you are also preparing for a kind of examination. 10వ తరగతి పరీక్ష రాశారు, పాస్ అయ్యారు కదా. ఇంటర్మీడియట్ రాశారు, పాస్ అయ్యారు. డిగ్రీ రాశారు, ఏం రాశారో మీకు కూడా తెలీదు, కానీ పాస్ అయ్యారు కదా. ఈసారి గ్రూప్ 1 కూడా రాస్తారు, పాస్ అవుతారు. సింప్లీ కీప్ దట్ ఇన్ మైండ్. అంతేగాని ఏదో పెద్ద పరీక్షకు వెళ్తున్నానన్న భావన నుండి మీరు బయటికి రావాలి. రెండో ముఖ్యమైనటువంటి అంశం, మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారని మీ అమ్మ నాన్నకు తప్ప వేరే ఎవ్వరికి తెలియకూడదు. చెప్పొద్దండి. ముఖ్యంగా బంధువులకు చెప్పొద్దు. బంధువులకి, పెద్దమ్మ, పెద్దనాన్నలకి, బాబాయిలకి ఎవ్వరికి రివీల్ చేయొద్దు. ఈవెన్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి కూడా రివీల్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే నేను ప్రిపేర్ అవుతున్నాను, ఇలా ప్రిపేర్ అవుతున్నాను వాళ్ళకు చెప్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ అస్ టు గ్రో. ఎవరైనా సరే ఎక్సెప్ట్ పేరెంట్స్ మనం గ్రో అవ్వడం అంటే, ఎక్సెప్షన్స్ ఉంటాయి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేనేం అనట్లేదు, స్పౌసెస్ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డోంట్ రివీల్. ఇట్ విల్ బిల్డ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ. రిజల్ట్స్ వస్తూనే ఏంటి ఇంకా రాలేదా, చదువుతానే ఉంటావా, పెళ్లి చేసుకోవా, ఎన్ని రోజులు చదువుతావు. ఆ పక్కింటోడికి సచివాలయం జాబ్ వచ్చింది ఏపీలో. ఇలాంటి నేను చాలా చూశాను. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళని సచివాలయం ఉద్యోగాలు వచ్చినప్పుడు వాడికి సచివాలయం ఉద్యోగం వచ్చింది, నువ్వు ఎన్ని రోజులు చదువుతావు. సచివాలయం ఉద్యోగానికి ఐఏఎస్కి తేడా లేదా? ఉంది కదా. అది తక్కువనే అనట్లేదు నేను, బట్ దెర్ ఈస్ డిఫరెన్స్. నేను నిజంగానే సచివాలయానికి ప్రిపేర్ అయ్యి సచివాలయం ఉద్యోగం రాకపోతే అడిగిండొచ్చు. బట్ ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది సివిల్ సర్వీసెస్. హౌ కెన్ ఐ క్లియర్ ది సచివాలయం? అంటే ఒక భావన ఉంటుంది, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే ఏదైనా క్లియర్ చేస్తారు అని. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే సివిల్స్ తప్ప ఏది క్లియర్ చేయలేరు. అది క్లియర్ చేయలేకపోతే ఖాళీగా ఉండిపోతారు. యు అండర్స్టాండ్? చాలా మందిని మీరు చూసి ఉంటారు. గ్రూప్ 1 కొంచెం మేలు. గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2కి రాయొచ్చు, ఆర్ అదర్వైజ్ ఎనీ అదర్ స్టేట్లో జరిగే ఇతర ఎగ్జామినేషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రైట్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ ఎగ్జామ్ మొత్తం మీద మీరు కాన్సెప్ట్స్ని ఎక్కువ నేర్చుకునే దానికంటే కూడా క్లారిటీగా నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఆన్సర్ రూపంలో ప్రజెంట్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేయండి. అదే మనకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆల్రైట్. చైనా గురించి మాట్లాడుతున్నాం. వై చైనా ఈజ్ డూయింగ్ మిస్చివస్ యాక్టివిటీస్. అత్తి పనులు ఎందుకు చేస్తుంది? బికాస్ ఆఫ్ థింక్ గ్లోబలీ. థింక్ బికాస్ ఆఫ్ వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఫర్ ది కమిషన్. వీటో పవర్. యుఎన్ఓస్ పర్మనెంట్ మెంబర్షిప్ ఆఫ్ చైనా. పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది కాబట్టి అతి చేస్తుంది. మరి పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్న అమెరికా ఎందుకు అతి చేయట్లేదు అని మీరు అనుకుంటారా? ప్రపంచంలో అత్యధికంగా అతి చేస్తున్నది ఎవరంటే అమెరికానే. మిగతా కంట్రీస్ కూడా. రష్యా అతి చేయట్లేదా? యుక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని పట్టుకొని 2 నుంచి సాగుకొడుతుంది. అతి. ఎందుకని? యుక్రెయిన్ కూడా నా మీద తొడగొడితే నా పరువు ఏం కావాలి అని రష్యా భావన. అందుకని నేను నీతో యుద్ధం చేయలేను మొర్రో అన్నా సరే నేను యుద్ధం చేస్తానని చెప్పి యుక్రెయిన్ని సర్వనాశనం చేస్తుంది. ఇది అత్తి కదా? అత్తేది. అండ్ ద సేమ్ కేస్ విత్ రెస్పెక్ట్ టు ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఆల్సో. అందుకని ఇండియా ఇమ్మీడియట్లీ రిక్వైర్డ్ పర్మనెంట్ మెంబర్షిప్. కానీ వీటో పవర్ ఉన్న కంట్రీస్ మాత్రమే వీటిని ఆలోచిస్తాయి. బట్ ప్రాక్టికల్లీ ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చే అవకాశం లేదు. పర్మనెంట్ మెంబర్షిప్ మీద యుఎన్ఓలో వీటిపైన ఫోకస్ చేయకుండా మనము
బ్రిడ్జ్లు కట్టుకుంటున్నామా, రోడ్లు కట్టుకుంటున్నామా, ఇంకేమైనా కట్టుకుంటున్నామా? ఏం కట్టుకుంటున్నామో మీకే తెలియాలి, అది మీ విఘ్నత. ఆల్రైట్, సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఇంటర్ప్రెట్ ద థింగ్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రఫీలో దాదాపుగా ఒక 30% వరకు కవర్ అవుతుంది. జనరల్ ఎస్ఏలో మొన్న మధ్య ఒక క్వశ్చన్ అడిగారు, బ్రెగ్జిట్ ఉంది కదా, బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్, వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ బ్రెగ్జిట్ ఆన్ ఇండియా అని అడిగారు. బ్రెగ్జిట్ వలన భారతదేశానికి ఏం ఉపయోగం అని అడిగారు. క్వాడ్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఇన్ క్వాడ్. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు ఇండియా ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్ క్వాడ్లో మెంబర్గా ఇప్పుడు జాయిన్ అయింది. దీని వలన ఇండియాకు ఎటువంటి ఉపయోగం ఉంది? ఇది చైనా యొక్క మిస్చివస్ యాక్టివిటీస్ని, చైనీస్ యొక్క అగ్రెసివ్ పాలసీస్ని ఇది ఆపగలుగుతుందా? ఇలాంటి కంటెక్స్ట్లో క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా ఇక్కడ మనకు కవర్ అవుతుంది. మూడవ అంశం ఎకాలజీ, ఎన్విరాన్మెంట్. నేను తీసుకోకపోవచ్చు, ఒకవేళ తీసుకోకపోయినా ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇక్కడ నేను కవర్ చేస్తాను. ఎస్పెషలీ ఇండియన్ వైల్డ్ లైఫ్ గురించి చెప్తున్నప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్స్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ క్రోకోడైల్, ప్రాజెక్ట్ వల్చర్, ప్రాజెక్ట్ హంగుల్, ప్రాజెక్ట్ గంగా డాల్ఫిన్, ప్రాజెక్ట్ సీ టర్టిల్, ఇలా రకరకాల థిమాటిక్ ఎఫర్ట్స్ ఉన్నాయి అప్ టు లేటెస్ట్ ఆఫ్రికన్ చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ వరకు. సో ప్రతి ఒక్కటి మనం ఇండివిజువల్గా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అన్నది ఏదైతే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనే టాపిక్లో మీరు చదవాలో ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో, అది పాక్షికంగా ఇక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవ అంశం ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. మీకు ఎథిక్స్ అన్నది డైరెక్ట్గా లేకపోవచ్చు, కానీ బట్ జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, పర్యావరణ విలువలు, దానిపైన జనరల్ ఎస్ఏలో కానీ లేదంటే ఎథిక్స్ కంటెక్స్ట్ లేదా గవర్నెన్స్ కంటెక్స్ట్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రఫీ చదవడం వలన యాన్సిలియరీగా ఒక సపోర్టివ్గా ఈ టాపిక్స్ కూడా మనకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ ది జియోగ్రఫీ రఫ్లీ 100 మార్క్స్. ఇంతకుముందు 75, ఇప్పుడు 100 మార్క్స్. ఇవన్నీ కూడా కలిపితే ఒక 100 మార్కుల వరకు జియోగ్రఫీ మీకు హెల్ప్ అవుతుంది. దీంట్లో మన సిలబస్ విషయానికి వస్తే, డిస్కషన్ విషయానికి వస్తే, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాను నేను. అండ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత వాటిపైన క్లియర్ కట్ రన్నింగ్ నోట్స్ని ఇస్తాను. తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ ప్యారలల్గా డిక్టేట్ చేస్తాను. నో నీడ్ టు ఫాలో ఎనీ అదర్ మెటీరియల్. వేరే ఎటువంటి మెటీరియల్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నావే ఉన్నాయి టెక్స్ట్ బుక్స్, మీరు ఆ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వచ్చు. ఆల్రెడీ మెయిన్స్ ఓన్లీ తెలంగాణ గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో అయితే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అని 2 టెక్స్ట్ బుక్స్ ఐ హ్యావ్ బీన్ ఆల్రెడీ రిలీజ్డ్. సో ఈ టెక్స్ట్ బుక్స్ మార్కెట్లో ఉంటాయి. అయితే ఇది లాస్ట్ ఎగ్జామినేషన్కి తయారు చేసినటువంటి టెక్స్ట్ బుక్స్, కొంచెం అప్డేట్ చేస్తాను. దిస్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్. రఫ్లీ ఒక 70 to 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ. దిస్ ఈజ్ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. ఐ విల్ అప్డేట్ దీస్ టెక్స్ట్ బుక్స్. ఇవి కాకుండా ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఐఎమ్ హ్యావింగ్ మై టెక్స్ట్ బుక్స్ అండ్ క్వశ్చన్ బ్యాంక్స్, బిట్ బ్యాంక్స్ కూడా మార్కెట్లో ఉంటాయి, మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసినటువంటి అంశాలపైన ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మనం సిలబస్ని చూద్దాం, ఇండివిజువల్గా సిలబస్ని చూద్దాం, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఫార్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, weightage of geography in case of examination? If you are having any doubts, you can ask now. We can move on to the next topic of discussion. Geographical reasons with China super power అవ్వడానికి జాగ్రఫికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. జాగ్రఫికల్ రీజన్స్ ఇండియాకు కూడా ఉన్నాయి. See, India is a peninsular country. India is having waters all the 3 sides: Arabia, Indian Ocean, Bay of Bengal. But why India did not become superpower? Moreover, I will tell you, Indian Ocean is carrying 60% of global trade. ప్రపంచ సముద్ర నౌకాయానం లేదా ప్రపంచ ట్రేడ్లో 60% ఇండియన్ ఓషన్లోనే జరుగుతుంది. 70% of global crude oil imports and exports has been going through India. బాబెల్, మాండబ్ స్ట్రైట్, రెడ్ సీ, సూయజ్ కెనాల్కి దగ్గరగా ఉండడం వలన చాలా కీలకమైనటువంటి స్ట్రాటజికల్ రూట్స్ని కంట్రోల్ చేసే అధికారం ఇండియాకు ఉంది. ప్రపంచంలో ఏ సముద్రానికి కూడా దేశం పేరు ఉండదు, బట్ హిందూ మహాసముద్రానికి ఇండియన్ ఓషన్ అని ఉంటుంది. దట్ డిపిక్ట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఫర్ ఇండియా. బట్ వై ఇండియా డిడ్ నాట్ బికేమ్ సూపర్ పవర్?
Geographical factors do plays the roles, but at the same time many other factors are also having so much of impact. The reason is that at the time of 1945 when United Nations organization has been formed, ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం అంతమైపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్స్ తీసుకున్నటువంటి కంట్రీస్ అవి మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ అయ్యాయి. అందుకనే అప్పట్లో ఉన్నటువంటి ఎకనామికల్ సిస్టమ్ నుండి ఇప్పుడు మనం బాగా డెవలప్ అయ్యాం. ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ అయింది అండ్ ఇండియన్ ఎకానమీ బాగా గ్రో అయింది, మార్కెట్ బాగా గ్రో అయింది. ఇండియా ఈజ్ ది మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అండ్ ఇండియాస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఎనార్మస్, అవర్ పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ హై. కానీ మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. మనమే కాదు, మనలాంటి ఇంకొక నలుగురు ఉన్నారు, Germany, Japan, Brazil. All these 4 countries has been asking for permanent membership in the UNO, but they are not allowing. So వాళ్ళు అలో చేయకుండా మనం ఎలా పర్మనెంట్ మెంబర్ అవుతాం? అవ్వలేం. అందుకని మన నలుగురం కలిసి ఇంకొక ఆర్గనైజేషన్ పెడదామని ట్రై చేసుకుంటూ ఉన్నాం. సో వీ విల్ డిస్కస్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. 1962లో ఎందుకు యుద్ధం జరగాల్సి వచ్చింది, జవహర్లాల్ నెహ్రూను ఎవరు మోసం చేశారు, పంచశీల అగ్రిమెంట్ని ఎందుకు వయలేట్ చేయాల్సి వచ్చింది, ఇచ్చిన మాట కోసం ఇండియా ఎంత కట్టుబడి ఉంటుంది, మనకు ఎటువంటి ప్రత్యక్ష రిలేషన్ లేనటువంటి దలైలామా దీంట్లో ఏ పాత్ర పోషించాడు. విల్ డిస్కస్ దట్ ఎలాబొరేట్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇండియాస్ చైనాస్ bilateral disputes. Okay, so far with respect to these topics you can ask the doubts. No doubts? We will move on to the syllabus. ఏ సిలబస్ ని మనం చూడబోతున్నాం, టాపిక్స్ ఏంటి అన్నది. ఫిజికల్ జియోగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం. రిమెంబర్, వరల్డ్ జియోగ్రఫీ అని కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. వరల్డ్ జియోగ్రఫీ అన్నది కొంచెం తప్పు వర్డ్. ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ప్రపంచ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని అనుకునే ప్రమాదం ఉంది. ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి మనం చదవం. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి నదుల గురించి లేదంటే సింగపూర్లో ఉన్నటువంటి కొండల గురించి మనం చదవాల్సిన అవసరం ఉండదు. అందుకని ప్రపంచ భూగోళ శాస్త్రం ఈజ్ ఎ రాంగ్ వర్డ్. బట్ ప్రపంచ భూగోళ శాస్త్రం అన్న పదాన్ని ఎందుకు వాడతారన్న విషయం చెప్తాను. వరల్డ్ జియోగ్రఫీ అంటే ఫిజికల్ జియోగ్రఫీ ప్లస్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్. ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ప్రపంచ భౌతిక మరియు ప్రపంచ ఆర్థిక భూగోళ శాస్త్రం మాత్రమే, ప్రపంచ ప్రాంతీయ భూగోళ శాస్త్రం కాదు. వరల్డ్ జియోగ్రఫీ డస్ నాట్ మీన్ దట్ అ రీజనల్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్. వరల్డ్ జియోగ్రఫీ మీన్స్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. సో ఫిజికల్ జియోగ్రఫీ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ జియోగ్రఫీ. దీంట్లో మనం 4 యూనిట్స్ని డిస్కస్ చేస్తాం. ఫిజికల్ జియోగ్రఫీలో 4 యూనిట్స్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 క్లైమేటాలజీ. క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం. శీతోష్ణ స్థితి శాస్త్రం, క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి. క్లైమేటాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేటాలజీ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేటాలజీలో ప్రిలిమ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్లైమేటాలజీలో కూడా వాట్ ఆర్ ది టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. క్లైమేటాలజీలో మనం చూడబోతున్నటువంటి టాపిక్స్ ముందుగా క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్ అండ్ వెదర్, శీతోష్ణ స్థితి మరియు వాతావరణం. శీతోష్ణ స్థితికి వాతావరణానికి ఉన్నటువంటి తేడా ఏంటో చూస్తాం. నేను కాన్సెప్ట్స్లోకి వెళ్ళట్లేదు, సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. ఏ టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం అన్న విషయాన్ని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. మనం ఒరిజినల్ కోర్ క్లాసెస్ వచ్చినప్పుడు దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్ అన్నది అక్కడ చూద్దాం. ముందుగా క్లైమేట్కి వెదర్కి ఉన్నటువంటి తేడా చూస్తాం. రెండవది వాతావరణం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. వాతావరణంలో ఉన్నటువంటి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, థర్మోస్ఫియర్ ఇవన్నీ చూస్తాం. అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణ సంఘటనం. వాతావరణంలో ఏముంటాయి, ఎలా ఉంటాయి అన్న చూసిన తర్వాత వాతావరణంలో ఏముంటాయి.
గ్యాసెస్ ఉంటాయి, లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి, సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు అక్కడే కాన్సన్ట్రేట్ అయినాయి? వై ఓజోన్ హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది లోయర్ స్ట్రాటోస్ఫియర్ ఓన్లీ. 18 నుండి 23 కిలోమీటర్ల మధ్య మాత్రమే ఎందుకు ఓజో ఆవరణం ఉంది, ఓజోనోస్ఫియర్ ఉంది? That depends on the density of the gases. This is called as stratification of the gases or degasification అని కూడా అంటారు. Degasification అని కూడా అంటారు. We will discuss that. Composition of atmosphere. నాలుగవది atmospherical temperature, వాతావరణ ఉష్ణోగ్రత. atmospherical temperature, వాతావరణ ఉష్ణోగ్రత. అండ్ దీనిలోనే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది వాతావరణ ఉష్ణోగ్రత పైన, ఉష్ణోగ్రత విలోమం. ఉష్ణోగ్రత విలోమం, ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. సో ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే సింప్లీ ఏంటంటే, మనము భూమి ఉపరితలం నుండి నిటారుగా పైకి వెళ్తున్నప్పుడు, వెన్ యు ఆర్ మూవింగ్ వర్టికల్లీ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ టు ది స్పేస్, అలా స్పేస్లోకి వెళ్తున్నప్పుడు వాతావరణంలో ముఖ్యంగా ట్రోపో ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దెర్ ఈస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ టెంపరేచర్ రిడక్షన్ విత్ ది వర్టికల్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ ది ట్రోపోస్ఫియర్ at the rate of 6.5 degrees Celsius per every kilometer. ప్రతి కిలోమీటర్కు 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సముద్ర మట్టం దగ్గర ఉన్నటువంటి మీకు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ అయితే, కిలోమీటర్ ఎత్తులో ఉన్నటువంటి వారికి ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్మల్ ల్యాబ్ స్టేట్, సాధారణ క్షీణత క్రమం అని అంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఇలా పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. In certain condition, instead of decreasing of temperature, temperature increases vertically upwards in the troposphere, which is called as inversion of temperature. So what are those special condition? ఏంటా ప్రత్యేక పరిస్థితులు అన్న దానిపైన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో యూపీఎస్సీలో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగారు. We can expect questions in our group 1 preliminary examination as well. దెన్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అయిపోయిన తర్వాత, ఉష్ణోగ్రత అర్థం చేసుకున్న తర్వాత, యూ విల్ అండర్స్టాండ్ అట్మాస్ఫెరికల్ ప్రెషర్, వాతావరణ పీడనం. అట్మాస్ఫెరికల్ ప్రెషర్, వాతావరణ పీడనం. అట్మాస్ఫెరికల్ ప్రెషర్, వాతావరణ పీడనం వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత పీడన మేఖలలు. పీడన మేఖలలు, ప్రెషర్ బెల్ట్స్. ప్రెషర్ బెల్ట్స్. This pressure belts is very important for understanding the circulation of atmosphere. ఈ పీడన మేఖల ఆధారంగానే వాతావరణం ఒక చోటు నుండి ఒక చోటుకి కదులుతూ ఉంటుంది. ఆ కదలికల్ని we will understand as winds. పవనాలు. పవనాలు, winds అనగా పవనాలు. Then after winds we will see rainfall, వర్షపాతం. వర్షపాతం, ఎందుకు వర్షాలు కురుస్తాయి? లాస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ దాదాపుగా మన తెలంగాణ గ్రూప్ 1 సీజన్లో ఒక 15 గ్రూప్ 1 బ్యాచెస్ని డిస్పోజ్ చేసి ఉంటాను. ఒక 15 బ్యాచెస్ ఇక్కడ రెడ్డి అండ్ రకరకాల ఇన్స్టిట్యూట్స్లో కలిపి దాదాపు 15-17 బ్యాచెస్ డిస్పోజ్ చేసి ఉంటాను. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్వశ్చన్స్ డైరెక్ట్గా క్లాస్ నోట్స్ నుండి డైరెక్ట్గా వచ్చాయి. దానిలో ఒకటి ఈ రెయిన్ఫాల్. మనము కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని ఒకటి చదువుతాం. కన్వెక్షనల్ రెయిన్ఫాల్, సంవహన వర్షపాతం. సంవహన వర్షపాతం పైన ఒక క్వశ్చన్ అడిగారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలను ఏమని పిలుస్తారు? వాటిని సంవహన వర్షపాతం అని పిలుస్తాం, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని పిలుస్తాం. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగండ్లతో కూడినటువంటి కుండపోత వర్షం కొద్దిసేపు మాత్రమే కురిసి ఆగిపోతుంది. ద రెయిన్ఫాల్ ఫర్ ఎ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ విత్ ద హెయిల్ స్టార్మ్స్, thunderbolts, lightning for a short term during the evening times of May season. మే నెల ఆఖరి వారంలో లేదా 3వ వారంలో సాయంకాలం పూట 3-4 మధ్యలో ఒక అరగంట పాటు కుండపోత, హెవీ డౌన్ పోర్ ఆఫ్ ది రెయిన్ఫాల్ కురిసి ఆగిపోతుంది, మళ్ళీ ఎండ వస్తుంది.
సో ఇట్ ఈస్ అ వెరీ పెక్యులియర్ ఫెనామినా, దానిపై నుండి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. సో మెనీ ఆఫ్ ది టైమ్స్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ది క్లాస్ నోట్స్. లాస్ట్ తెలంగాణ గ్రూప్ 1కి డిక్టేట్ చేసినటువంటి క్లాస్ నోట్స్, ఇది వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ హియర్ ఇన్ హైదరాబాద్. ఈ నోట్స్లో నుండి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కుదిరితే ఈ నోట్స్ ఇస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ డిస్కస్ చేయడానికి వీలు లేకుండా, అంటే మళ్ళీ డిక్టేట్ చేయడానికి టైం వేస్ట్ అవ్వకుండా. సో ఈ నోట్స్లో నుండి ఆల్మోస్ట్ ఆల్ ది క్వశ్చన్స్ హ్యాస్ బిన్ అపియర్డ్ ఇన్ బోత్ ది ఎగ్జామినేషన్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దానిలో నుండి రెయిన్ఫాల్లో నుండి క్వశ్చన్ అడిగారు. వీ విల్ సీ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్. దెన్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ది రెయిన్ఫాల్ వీ విల్ సీ సైక్లోన్స్, తుఫానులు లేదా చక్రవాతాలు. దీంతో మనకు క్లైమేటాలజీ కంప్లీట్ అవుతుంది. క్లైమేటాలజీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దస్ వీ విల్ ఫినిష్ ది క్లైమేటాలజీ. రాసుకున్నారా? ఈ టాపిక్స్ తీసుకున్నారు కదా? దీస్ ఆర్ ది సబ్ టాపిక్స్. మళ్ళీ వీటిలో సబ్ టాపిక్స్ ఉంటాయి, అది మనం కోర్స్ డిస్కషన్ చేస్తున్నప్పుడు చూద్దాం. దెన్ క్లైమేటాలజీ తర్వాత రెండవ ముఖ్యమైనటువంటి చాప్టర్ ఫిజికల్ జాగ్రఫీలో మనం చూడబోతున్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి చాప్టర్ ఓషనోగ్రఫీ. సముద్ర భూగోళ శాస్త్రం, ఓషనోగ్రఫీ. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ చాప్టర్, స్మాల్ చాప్టర్ యట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. చిన్న చాప్టర్ అయినప్పటికీ కూడా బాగా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, ఓషనోగ్రఫీ. ఇందులో ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఆర్ ది మేజర్ ఓషన్స్, ప్రధాన లేదా మహాసముద్రాలు. మేజర్ ఓషన్స్ ఎక్కడున్నాయి, ఏంటి, వాటి యొక్క లక్షణాలు అన్నది చూస్తాం. మేజర్ ఓషన్స్: పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. సో ఇలా 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఏ ఖండాల మధ్య ఉన్నాయి, ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క బేసిక్ లక్షణాలు ఏంటి అన్న విషయం చూస్తాం. మేజర్ ఓషన్స్ అయిపోయిన తర్వాత ఓషన్ వాటర్ టెంపరేచర్, సముద్ర జలాల ఉష్ణోగ్రత, సముద్ర జలాలకు ఉన్నటువంటి ఉష్ణోగ్రత, ఓషన్ వాటర్ టెంపరేచర్. సముద్ర జలాల ఉష్ణోగ్రత తర్వాత సముద్ర జలాల లవణీయత, సెలైనిటీ, సముద్ర జలాలకు ఉన్నటువంటి లవణీయత. సో సముద్ర ఉష్ణోగ్రత, సముద్ర లవణీయత అన్నది చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది క్లైమేట్ పైన, సముద్రంలో ఉన్నటువంటి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ పైన, ట్రేడ్ పైన, రీసోర్సెస్ పైన. ఈ లవణీయత, ఉష్ణోగ్రత అనేది చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. దట్స్ వై వీ నీడ్ టు సపరేట్లీ డిస్కస్ ద టెంపరేచర్ అండ్ సెలైనిటీ. దెన్ ఓషన్ బాటమ్ రిలీఫ్ ఫీచర్స్, సముద్ర భూతల స్వరూపాలు లేదా సముద్ర నిమ్నోన్నతలు అని కూడా అంటారు. సముద్ర నిమ్నోన్నతలు, నిమ్న మరియు ఉన్నతలు అంటే డీపెస్ట్ పాయింట్స్, హైయెస్ట్ పాయింట్స్ అని. సో అదర్వైజ్ సముద్ర భూతల స్వరూపాలు, సముద్రం అన్నది కూడా భూమిలాగా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. మీరు సముద్రంలోని వాటర్ అని తోడేసి సముద్రంలో నడుచుకుంటూ వెళ్తుంటే అదేం ప్లెయిన్గా ఉండదు. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఏంటా స్ట్రక్చర్స్ అంటే కాంటినెంటల్ షెల్ఫ్స్, ఖండతీరపు అంచులు, కాంటినెంటల్ స్లోప్స్, ఖండతీరపు వాలు, కెన్యాన్స్, సముద్ర లోయలు, కెన్యాన్స్, అబైసల్ ప్లెయిన్స్, అగాధ మైదానాలు. సో అలా ఓషన్ బాటమ్ రిలీఫ్ ఫీచర్స్. ఇంకా దీంట్లో సీ మౌంట్స్ అని, సముద్ర పర్వతాలని, వోల్కానిక్ ఐలాండ్స్, అగ్నిపర్వత స్వరూపాలని, దీవులు, కోరల్ ఐలాండ్స్, వోల్కానిక్ ఐలాండ్స్ అండ్ గయాట్స్, ఇలా రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం ప్రిలిమ్స్లో అడిగారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇవన్నీ కూడా మేజర్ ఫీచర్స్. గయాట్స్ ఇచ్చి ఐలాండ్ ఆర్క్స్ అని ఇచ్చి, ఐలాండ్ ఆర్క్స్ ప్రధాన సముద్ర స్వరూపం అవునా కాదా అని లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. నేను ఇక్కడ ప్రధాన స్వరూపాలే రాశాను, దాంట్లో ఐలాండ్ ఆర్క్స్ అని రాశానా? రాయలేదు కదా, కాబట్టి ఇది మైనర్ రిలీఫ్ ఫీచర్. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు, ఐలాండ్ ఆర్క్స్. సో వీ విల్ సీ దట్ ఐలాండ్ ఆర్క్స్ మరి ఎక్కడ ఉంటాయి, అది మైనర్ రిలీఫ్ ఫీచర్, ప్రత్యేకంగా చూద్దాం. గయాట్స్, ఐలాండ్ ఆర్క్స్, ట్రెంచెస్
and we are having the deep points, Mariana Trench, Challenger Deep, Puerto Rico Deep, ఇలాంటివి కొన్ని ఉంటాయి. We will see that. And after that, very important topic of this entire oceanography is ocean water circulation, సముద్ర జలాల కదలికలు. సముద్ర జలాల కదలికలు, ఈ సముద్ర జలాల కదలికల్లో వేవ్స్, అలలు, అలలు లేదా కెరటాలు, వేవ్స్, అలలు లేదా కెరటాలు, టైడ్స్, పోటుపాటులు, పోటుపాటులు, టైడ్స్, హై టైడ్, లో టైడ్. దెన్ వెరీ ఇంపార్టెంట్, కరెంట్స్, కరెంట్స్, సముద్ర ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు, గల్ఫ్ స్ట్రీమ్, లాబ్రడార్ కరెంట్, సౌత్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, ఎల్ నైనో కరెంట్, లానినా కరెంట్. సో ఇలా సముద్ర ప్రవాహాలు అన్నవి ఉంటాయి. సో సముద్ర శాస్త్రానికి సంబంధించి ఈ అంశాలు మనం డిస్కస్ చేస్తాం. alright, దీంతో మనకు ఫిజికల్ జాగ్రఫీలో సెకండ్ యూనిట్ అన్నది కంప్లీట్ అవుతుంది. దిస్ ఈజ్ స్మాల్ యూనిట్ బట్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. హ్యావ్ యూ టేకెన్ ఆల్ దీస్ ఇండైసెస్ అని తీసుకున్నారు కదా. థర్డ్ యూనిట్ ఫిజికల్ జాగ్రఫీలో మనం చూడబోయే మూడవ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ, స్వరూప భూగోళ శాస్త్రం. స్వరూప భూగోళ శాస్త్రం, జియోమార్ఫాలజీ. మార్ఫో అంటూనే మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్స్ గురించి చదవడం. సో జియోమార్ఫాలజీ అంటే భూమి పైన ఉన్నటువంటి స్ట్రక్చర్స్ గురించి చదవడం. భూమి పైన ఉన్న స్ట్రక్చర్ గురించి చదవాలంటే భూమి లోపల ఉన్న స్ట్రక్చర్ ముందుగా తెలుసుకోవాలి. ఒక ప్రాంతంలో ఒక భారీ పర్వతాలు ఏర్పడ్డాయి అంటే ఊరికినే ఎవరో ఏలియన్స్ వచ్చేసి అక్కడ పర్వతాన్ని పెట్టి వెళ్ళరు కదా. దేర్ ఈజ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాసెస్. డ్యూ టు సర్టెన్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాసెసెస్, డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ టెక్టోనికల్ డిస్టర్బెన్సెస్, డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్, అంటే భూమి పైన ఉన్నటువంటి పలకల చలనాల వలన లేదా భూమి లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియల వలన భూమి పైన స్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ స్వరూపాలు ఏర్పడడానికి దోహదపడినటువంటి ఆ మెకానిజంని చదవాలి. ఆ మెకానిజం వలన ఏర్పడినటువంటి ఆ స్వరూపం యొక్క నేచర్ని చదవాలి. ఆ స్వరూపం ఎక్కడుందో చదవాలి. ఆ స్వరూపం ఎన్ని రోజుల నుంచి ఉందో చదవాలి, ఎన్ని రోజులు ఉండబోతుందో కూడా చదవాలి. బికాజ్ అరావళి పర్వత శ్రేణులు దాదాపుగా 800 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు, when the Aravalli mountains has been formed roughly about 800 million years ago, the height of Aravalli mountains is more than the present day height of the Himalayan mountains. Now the Himalayan mountains, ఇప్పుడు మనం హిమాలయ పర్వత శ్రేణులు కనుక తీసుకుంటే ప్రపంచంలో అతి ఎత్తైన, అతి శీతల, అతి నవీన ముడత పర్వతాలు, అతి భారీ ముడత పర్వతాలు. Himalayas are the youngest, loftiest, highest, coldest, mightiest mountains of the world. ఇంతకంటే కూడా భారీ పర్వతాలు అరావళి పర్వతాలు ఒకప్పుడు. బట్ వాట్ హ్యాపెన్ టు అరావళి మౌంటైన్స్ నౌ? ద మియర్ హైట్ ఈజ్ 600 meters అబవ్ మీన్ సీ లెవెల్. వాటిని పర్వతాలు అంటే చాలా మందికి కోపం కూడా వస్తుంది. పర్వతాలు కాదు అవి, గుట్టలు, కొండలు కూడా కాదు, గుట్టలు, గుట్టలు దిబ్బలు అని అంటున్నారు. వాట్ హ్యాపెన్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ అరావళి మౌంటైన్స్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇరోషన్, క్రమక్షయానికి గురైపోయాయి, విదరింగ్, శిథిలావస్థకు చేరుకున్నాయి. అండ్ ఇంకా శిథిలమైపోవడానికి కూడా ఏం లేకుండా అలా ఉండిపోయాయి. ఇదంతా ఒక ప్రాసెస్, ఒక రోజులో 2 రోజుల్లో జరిగేది కాదు. అలా కొండలు ఆరిజినేట్ అవుతుంటాయి, మౌంటైన్స్ ఆరిజినేట్ అవుతుంటాయి, ప్యారలల్లీ దే హ్యావ్ బీన్ ఇరోడింగ్, అదే సమయంలో క్రమక్షయానికి గురవుతూ ఉంటాయి. ఇదంతా జియోమార్ఫిక్ సైకిల్ అని అంటారు. సో భూస్వరూప చక్రం, భూస్వరూప ఛత్రం అని కూడా అంటూ ఉంటారు. సో విల్ సీ దట్. సో ఈ భూస్వరూప శాస్త్రం గురించి అధ్యయనం చేయాలి అంటే ముందుగా భూమి లోపల ఏముందో చదవాల్సి ఉంటుంది. కాబట్టి భూ అంతర్నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఫస్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ని మనం చదవాలి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ లో క్రస్ట్, మ్యాంటల్, కోర్, భూపటలం, భూప్రావరం అండ్ భూకేంద్రం, ఇవన్నీ చదవాలి. So internal structure of the earth. Once you understand the internal structure of the earth, we will see the plate tectonics theory. Plate tectonics. పలక విరూపక సిద్ధాంతం, పలక విరూపక సిద్ధాంతం, ప్లేట్ టెక్టోనిక్స్, ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ చదువుతాం. పలక విరూపక సిద్ధాంతం అండ్ ఖండచలన సిద్ధాంతం, ఖండచలన సిద్ధాంతం,
కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతం బై ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించినటువంటి ఖండచలన సిద్ధాంతాన్ని కూడా మనం చదువుతాం. ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై హ్యారీ హెస్, మార్గన్ హ్యారీ హెస్ అనే సైంటిస్టులు దాన్ని ప్రపోజ్ చేశారు. ఖండచలన సిద్ధాంతం ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ వెజినర్. వి విల్ సీ ఎలాబరేట్లీ ఇన్ ది కోర్ డిస్కషన్. అండ్ దెన్ we will see different types of landforms. వివిధ రకాలైనటువంటి ల్యాండ్ఫామ్స్, భూస్వరూపాలను చదువుతాం. వివిధ రకాలైనటువంటి భూస్వరూపాలు ఏంటవి? మౌంటైన్స్, పర్వతాలు, మౌంటైన్స్, పీఠభూములు, ప్లాట్యూస్, ప్లెయిన్స్, మైదానాలు, ఇవి ప్రధానంగా చదువుతాం. ఇవి కాకుండా హిమనీనద స్వరూపాలు, హిమనీనదాలతో గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ అని అంటాం, గ్లేషియర్ రిలేటెడ్ ల్యాండ్ ఫామ్స్, ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్, నదుల ఆధారంగా ఏర్పడినటువంటి స్వరూపాలు, కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్, సున్నపు రాతి చేత ఏర్పడినటువంటి స్వరూపాలు, కేవ్స్, స్టెలాక్టైట్స్, స్టెలాగ్మైట్స్, గుహలు, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కొన్ని మైనర్ స్వరూపాలు. సో మేజర్ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. మైనర్ ల్యాండ్ ఫామ్స్ లో ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్, ఏలియన్ ల్యాండ్ ఫామ్స్, డెజర్ట్స్, కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్, ఇవన్నీ మనం చదువుతాం. సో ఈ ల్యాండ్ ఫామ్స్ వీటితో పాటు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది సపరేట్. నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు ఇక్కడ తీసుకోవట్లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్గా ఎవరైనా తీసుకుంటారు. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్ ఐడియా నేనే తీసుకోవచ్చు కూడా. బట్ కోర్ ఐడియా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అర్త్ క్వేక్స్, భూకంపాలు, సునామీ, వల్కెనోస్, భూకంపాలు, సునామీ, అగ్నిపర్వతాలు వంటివి చదువుతాం. రిమెంబర్, డిజాస్టర్స్ వేరు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వేరు. విపత్తుల గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తాను, విపత్తు నిర్వహణ గురించి చెప్పాం. విపత్తు నిర్వహణ అనేది ఆల్టుగెదర్ సపరేట్ టాపిక్. అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకోవాలంటే ముందు ఈ మూడు పదాలను మీరు అర్థం చేసుకోవాలి. హజర్డ్ అంటే ముప్పు, విపత్తు అంటే డిజాస్టర్ అంటే విపత్తు. ముప్పుకి విపత్తుకు తేడా ఏంటి అంటే, ముప్పు అన్నది సంఘటన, విపత్తు అన్నది ఆ సంఘటన వలన ఏర్పడినటువంటి దయనీయ పరిస్థితి. భూకంపం ఈజ్ ఎ హజర్డ్, భూకంపం వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే అది విపత్తు. హజర్డ్ డస్ నాట్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ టు డిజాస్టర్. ముప్పు లేదా ప్రమాదం ప్రతి సందర్భంలోనూ విపత్తుకు దారి తీయవలసిన అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ ఎర్త్క్వేక్ అకర్డ్ ఇన్ థార్ డెజర్ట్, ఒక భూకంపం రిక్టర్ స్కేల్ పైన 8 రిక్టర్ స్కేల్తో ఒక భూకంపం థార్ ఎడారిలో సంభవిస్తే, డస్ ఇట్ కాజెస్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్? విపత్తు జరుగుతుందా? జరగదు, బికాస్ పాపులేషన్ డెన్సిటీ is very less in Thar desert region. But the same 8 Richter scale earthquake occurs in this Ashok Nagar region. Then what happens? It leads to so much of disaster. విపత్తు, ముప్పు విపత్తుగా మారుతుందా లేదా అన్నది మానవ ఆర్థిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఇంతమంది జనాభా లేకపోతే అది విపత్తుకు దారి తీయాల్సిన అవసరం లేదు. సో హజర్డ్ అంటే సంఘటన, అది ఒక ముప్పు. ఆ ముప్పు అన్నది విపత్తుకు దారి తీస్తే, అంటే భయానకమైనటువంటి దయనీయమైనటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఇలానే చెప్తుంది. ఏ డిజాస్టర్ ఇస్ ఎ కెటాస్ట్రోఫ్, భయంకరమైనటువంటి పరిస్థితి. మిస్హాప్, దౌర్భాగ్యం, కెలామిటీ, వైపరీత్యం, అండ్ ట్రాజిక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్, బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇట్ మే బి హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది మ్యాన్మేడ్ ఫ్యాక్టర్స్. మానవ లేదా ప్రకృతి లేదా సహజ సిద్ధ పరిస్థితుల వలన ఏర్పడితే, మోర్ ఓవర్ ఆ పరిస్థితి నుండి ఆ సమాజం తిరిగి యథాస్థితిలోకి రాలేకపోతే, ఇఫ్ దట్ సొసైటీ కుడ్ నాట్ కోప్ అప్ ఆర్ బౌన్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, దెన్ దట్ ఈస్ డిజాస్టర్. చాలా బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్నా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కన్నా ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టం 2005 అన్నది చాలా విస్పష్టమైనటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ లెక్క ప్రకారం విపత్తులు అన్నవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. మనం తిరిగి యథాస్థితిలోకి మన జీవితంలో చేరుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితిని విపత్తులు అని అంటాం. ముప్పు ఏర్పడవచ్చు, అది విపత్తుకు దారి తీస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ దారి తీస్తే దాని నుండి ఎలా బయటపడాలి అన్నది విపత్తు నిర్వహణ. That is what the disaster management. So I am concerned here with respect to understanding the hazards, understanding the disaster.
బట్ నాట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇఫ్ వీ గో కొంచెమే కదా, కొంచెం కవర్ చేస్తే పని అయిపోతుంది కదా అనుకునేటట్లయితే, at that point of time I will overlap with the disaster management act also and విపత్తు నిర్వహణ చట్టం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఒక సపరేట్గా ఒక సెట్గా మనం చదువుకుంటాం. ఆల్రైట్, ఇవన్నీ జియోమార్ఫాలజీలో మనం చదవబోతున్నటువంటి అంశాలు. ఫిజికల్ జియోగ్రఫీలో లాస్ట్ చాప్టర్, 4వ చాప్టర్, ఇది జియోగ్రఫికల్ అండర్స్టాండింగ్ ఏం కాదు, ఒక జనరల్ గ్రాడ్యుయేట్కి ఉండాల్సినటువంటి నాలెడ్జ్. దీనికి జనరల్ జియోగ్రఫీ అని పేరు పెట్టుకోవచ్చు. జనరల్ జియోగ్రఫీ, సాధారణ భూగోళ శాస్త్రం, జనరల్ జియోగ్రఫీ. ఈ సాధారణ భూగోళ శాస్త్రంలో బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అర్త్, భూమి గురించి చదవడం. భూమి గురించి ఇంత ఎలాబరేట్గా చదివి మళ్ళీ భూమి గురించి చదవడం ఏంటి సార్ అంటే అదే ట్విస్ట్. సో అందుకే నేను మామూలుగా ఎవరైనా జనరల్ జాగ్రఫీ గురించి మొదట చెప్తారు, ముందు జనరల్ జాగ్రఫీ డిస్కస్ చేసి ఆ తర్వాత ఇవన్నీ చెప్తారు. నేను వేరు, నేను ముందు మిగతా అంశాలని చెప్పి ఇప్పుడు నేను అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అర్త్ అంటూనే మీకు అర్త్లో ఉన్నటువంటి అన్ని అంశాలు మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి జస్ట్ పాసింగ్ రెఫరెన్స్ లాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అర్త్ షేప్ ఎలా ఉంది, అర్త్ లోపల ఏముంది, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దట్. సో ఏదైనా నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. కానీ నేను ఇలా చెప్పాను అనుకోండి, ఇది చాలా కష్టమైన క్వశ్చన్, జాగ్రత్తగా రాయండి అని, మీరు చాలామంది రాసేవాళ్ళు కూడా రాయలేరు. అందుకని ముందు కష్టాన్ని చూపించి ఆ తర్వాత సింప్లిసిటీని అర్థం చేసుకోవడం అన్నది బెస్ట్ వే. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అంటారు. సో అర్త్ గురించి బేసిక్ ఎలిమెంట్స్ గురించి చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ సీ లైక్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్, and the topics like eclipses, గ్రహణాలు. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం, ఎక్లిప్సెస్, గ్రహణాలు, solstices and equinoxes, ఆయనాంతాలు మరియు విషవత్తులు, solstices and equinoxes. All these plays very important role in the preliminary examination. All right, ఇప్పటిదాకా మనం కవర్ చేసింది ఏంటంటే ఫిజికల్ జియోగ్రఫీ మాత్రమే. సో వరల్డ్ జియోగ్రఫీలో ఇంకొక మేజర్ ఎలిమెంట్ మనకు ఉంది. దట్ మేజర్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామిక్, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. మానవ నంబర్ 2, ఫిజికల్ ది వరల్డ్ జియోగ్రఫీలో రెండవది, లేదా ఫిజికల్ జియోగ్రఫీ అన్నది నంబర్ 1 అయితే ఇప్పుడు చెప్పబోయేది నంబర్ 2, రోమన్ నంబర్ 2, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ, మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం. హ్యూమన్ ఎకనామిక్ జియోగ్రఫీలో మనం బేసిక్గా అర్బనైజేషన్, పట్టణీకరణ, పాపులేషన్, ప్రపంచ జనాభా, అర్బనైజేషన్, పాపులేషన్, మైగ్రేషన్, వలసలు, అండ్ పాపులేషన్, అర్బనైజేషన్, పాపులేషన్, మైగ్రేషన్, సెటిల్మెంట్స్ యాక్చువల్గా మనకు లేదు, యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతారు. బట్ చూద్దాం, యాజ్ ఎ పాసింగ్ రెఫరెన్స్ చూద్దాం. యూపీఎస్సీలో ఎక్కువగా సెటిల్మెంట్స్ గురించి, ఆవాసాల గురించి అడుగుతారు. సెటిల్మెంట్స్, లీనియర్ సెటిల్మెంట్స్ అని. సో ఇలా ఆవాసాల గురించి అడుగుతుంటారు. అండ్ ఎకనామిక్ జాగ్రఫీ పరంగా వస్తే ఇక్కడ రీసోర్సెస్, వనరులు, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ అన్నది ఎక్కువగా ఫ్యాక్చువల్గా ఉంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. క్విక్ రెఫరెన్స్లో మనం దాన్ని ఫినిష్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటిదాకా మనం కంప్లీట్ చేసింది ఏంటి అంటే వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీని కంప్లీట్ చేసాం. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ 3, ఇండియన్ జియోగ్రఫీ, భారతదేశ భూగోళ శాస్త్రం.
ఇండియన్ జియోగ్రఫీ, భారతదేశ భూగోళ శాస్త్రం, draw this diagram, draw the map of India. ఇండియా మ్యాప్ డ్రా చేయడం అన్నది మనకు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్ ఓవర్ వ్యూగా డ్రా చేసే అలవాటును పెట్టుకోండి. అంతా తెలంగాణనా? ఏపీ నుండి ఎవరైనా రాస్తున్నారా? ఎనీవన్ ఫ్రమ్ ఏపీ? ఏపీపీఎస్సీ రాస్తున్నారా పోనీ ఎవరైనా? చూడండి, ఏపీపీఎస్సీలో వెరీ గుడ్. ఏపీపీఎస్సీలో 20% ఉంది తెలంగాణ వాళ్ళకి, కానీ తెలంగాణలో 5% ఉంది. ఇజంట్ ఇట్? మోర్ దెన్ 700 పోస్ట్స్, 700 పోస్టులు. మీలో ఎంతమందిని డిప్యూటీ కలెక్టర్గా చూడాల్సిన దౌర్భాగ్యం, ఐ మీన్ అదృష్టం రాష్ట్రానికి ఉందో లేదో చూడాలి. డోంట్ ఫీల్ బ్యాడ్. సో అంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే రేపో మాపో ఒక సంవత్సరం తిరిగే లోపల డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలుగా చూడాల్సినటువంటి గతేంద్రం మనకే పడుతుంది. నా ప్రిపరేషన్ టైంలో దట్ వాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ సర్టన్ కైండ్ ఆఫ్ కండిషన్. సో నేనేమో పొద్దున 6:57 కల్లా స్టడీ హాల్కి వెళ్ళిపోతా, అండ్ నైట్ 12, 10, 12, 20 ఆ టైంకి స్టడీ హాల్ నుండి వచ్చి పడుకునేవాడిని. ఎప్పుడు చూసినా స్టడీ హాల్లోనే ఉండేవాడిని. నేనే స్టడీ హాల్ పొద్దున ఓపెన్ చేసేవాడిని, నైట్ లైట్లు ఆఫ్ చేసుకుని నేనే వచ్చేవాడిని. సో అలా కఠినంగా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. సో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళది ఒకటే డిస్కషన్, ఈరోజు నైట్ ఎక్కడ సిట్టింగ్ వేద్దాం, ఈరోజు నైట్ ఏంటి ప్లాన్, ఎప్పుడు ఇదే. వాళ్ళు ఏదో నేను ఫీల్ అవుతానని అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి, నువ్వు రాసుకున్న మెటీరియల్స్ ఉన్నాయా, పాలిటిక్ ఏదో మైండ్ మ్యాప్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇవ్వు అని చెప్పి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్లో అవి ఇవి తీసుకుని జిరాక్స్ కొట్టించుకుంటారు. అది కూడా చదువుదామని కాదు, ఊరికే మేము కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నామని బిల్డప్ ఇవ్వడం కోసం. నేను అనుకున్నాను, వీళ్ళు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, నేను పొద్దుటి నుండి సాయంత్రం వరకు స్టడీ హాల్లో పడి ఏడుస్తూ ఉంటే ఇప్పటికీ దిక్కుముక్కు లేదు, వీళ్ళేంటి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి అనుకునేవాడిని. సో ఒకసారి తెలంగాణ ఈ ఏపీ బైఫర్కేషన్ తర్వాత గ్రూప్ 1 రీ-ఎగ్జామినేషన్ జరిగింది ఒకసారి. ఆ రీ-ఎగ్జామినేషన్ జరిగితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు సడన్గా మాయమైపోయినారు, కనిపించలేదు. ఎప్పుడు చూసినా కామన్గా క్యాంటీన్లో కూర్చునే వీళ్ళు కనిపించలేదు. ఏమబ్బా సడన్గా వీళ్ళు ఆడికి మాయమైపోయినారని చెప్పి నేను ఫ్రెండ్స్ని అడిగితే, వీళ్ళు ఎక్కడికి పోయారో కనిపించట్లేదంటే, ఏమో ఇంటికి పోయినట్టున్నారు పొలం పనులు చేసుకోవడానికంటే, ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చింది, ఇప్పటికైనా టైం వేస్ట్ చేయకుండా ఏదో పని చేసుకుంటున్నారులే అని చెప్పి అనుకున్నాను. కట్ చేస్తే దాదాపుగా సంవత్సరం ఒక 13-14 నెలల తర్వాత సేమ్ క్యాంటీన్లో మళ్ళీ ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. అదే డిస్కషన్, మళ్ళీ ఆ రోజు కూడా అదే డిస్కషన్, ఈరోజు ఈవినింగ్ సిట్టింగ్ ఎక్కడ అని. నేను పోయాను, పోయి ఏరా చాలా రోజులైంది కనిపించట్లేదు ఏంటంటే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఎలా ఉన్నావు ఏంటంటే, బాగున్నా అది ఇది. సరే ఈవినింగ్ పార్టీ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నారు. దేనికి రా పార్టీ, ఏమన్నా సెలబ్రేషనా, ఎవరికైనా పెళ్లి కుదిరిందా అని అడిగాను. పెళ్లి కాదు, మొన్న రీనోటిఫికేషన్ వచ్చింది కదా, ముగ్గురికి డిఎస్పీలు, వీళ్ళ ముగ్గురికి డిఎస్పీ, నాకు డిప్యూటీ కలెక్టర్ వచ్చిందన్నారు. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయింది నాకు. ఆ ఫేజ్ నుంచి కోలుకోవడానికి 2 నిమిషాలు టైం పట్టింది. సో నాకు ఇప్పటికి కూడా అదే కోరిక. నేను ఒక్కని ఆ రోజు ఎంత బాధపడ్డాను, ఎంత మదన పడ్డానంటే, నేను ఒక్కరిని బాధపడితే మరి బాగోదు కదా, అందుకని వాట్సాప్ స్టేటస్ పెట్టాను. చూసిన ఫ్రెండ్స్ అందరూ బాధపడ్డారు, అప్పుడు ఐ ఫెల్ట్ లిటిల్ సాటిస్ఫాక్షన్ ఫర్ దట్. ఇజంట్ ఇట్? అసలు ఎంత సిల్లీగా ఉన్నారు వీళ్ళకు సర్వీసెస్ రావడం ఏంటి. నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్ని గంటలు చదివామా, ఎన్ని రోజులు శ్రమ పడ్డామా కాదు, టెక్నిక్ ఏంటి దీని టెక్నిక్ ఏంటి, దీని స్ట్రాటజీ ఏంటి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక 3-4 రోజులు కూర్చోండి, ఏ పుస్తకాలు చదవద్దు,
కూర్చొని స్ట్రాటజీ ఏంటి దాన్ని పసిగట్టండి, ఆ లాజిక్ను కనుక్కోండి. ఆ లాజిక్ కనుక్కున్నారా, పని అయిపోయింది. ఆ లాజిక్కే, ఆ కీలకమైనటువంటి ఆ టెక్నిక్సే ఇంపార్టెంట్. అందుకనే మన కోర్స్ మొత్తం మీద, ప్రిపరేషన్ మొత్తం మీద స్కిల్ఫుల్ ప్రజెంటేషన్ ఆఫ్ ది ఆన్సర్, లిమిటెడ్ నాలెడ్జ్, ఉన్న కొంచెం నాలెడ్జ్తో బ్యూటిఫుల్ ఆన్సర్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి. 4 అంటే 4 పారాగ్రాఫ్లు, 40 పదాలు, 40 ఇంటూ 4 పారాగ్రాఫ్స్, 160 పదాలు, ఒక ఫ్లో చార్ట్, ఒక మ్యాప్, ఫినిష్. డీసెంట్గా ఏంటి విషయం, ఏంటి ఇంట్రడక్షను, అండ్ దీనిలో సమస్య ఏంటి, బాడీ పారాగ్రాఫ్, ఏం చేస్తే బాగుంటుంది, కంక్లూజన్, ఒక మ్యాప్, ఫినిష్. ఎవరైనా ఏ ఎగ్జామినర్ డీసెంట్గా 4.5 నుండి 5 మార్క్స్ ఇస్తారు దానికి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 5 మార్కులు వస్తే ఎక్కడుంటారు తెలుసా, టాప్ 20లో ఉంటారు. బికాస్ మీరు ఈ యూపీఎస్సీ తీసుకోండి, ఏపీపీఎస్సీ తీసుకోండి, ఆల్ ఇండియా టాపర్స్ ఆర్ ది స్టేట్ ర్యాంకర్స్ ఆర్ నాట్ మోర్ దెన్ 55%. ఇరా సెహగల్ మేడం 2015 ఐ గెస్ 51%. అండ్ the Hyderabad based IAS officer, all India first ranker, Anup Durishetty sir, he also got more than 52%, 51%. అంటే 50%, 51%తోనే ఆల్ ఇండియా టాపర్లు అయిపోతారా, అయిపోతారు, అదే చాలు. అందుకనే డోంట్ ఎయిమ్ ఫర్ 100%. నేను ఏదో చదవాలి, మొత్తం అంతా తెలియదు, అలా ప్రయత్నించడం కూడా తప్పు. కాబట్టి ఒక పరిధి గీసుకొని నాకు ఇది తెలిస్తే చాలు అని చదువుకోండి, అప్పుడు మీరు టాప్లో ఉంటారు. అందుకని మీరు చూడండి, టాపర్స్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, నేను నమ్మలేకపోతున్నాను, నేను ఎప్పుడు ఊహించుకోలేదు, ఆల్ ఇండియా ఫస్ట్, అసలు నేను టాపర్ అవుతానని నేను అనుకోలేదు. ఎవ్వరూ అనుకోరు. మీరు ఒక పరిధి వేసుకొని ఆ పరిధిలో వర్క్ చేయండి, మీకు తెలియకుండానే మీరు టాపర్స్ అవుతారు. అందుకనే ఎయిమ్ 50%. ప్రతి ఒక్క క్వశ్చన్కు నాకు 5 వస్తే చాలు. 10 వచ్చినోడు ఉండని, వాడి కాళ్ళకు దండం పెట్టుకుంటాం, అంతేగాని నాకు వాడితో కంపారిజన్ కాదు. నాకు 5 వస్తే చాలు, ఇది నా పరిధి, ఇది నా పొజిషను, నేనేంటో నాకు తెలుసు, నా నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు. కాబట్టి డీసెంట్లీ 4.5 to 5.5 వస్తే చాలు అని పరిధి పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఆన్సర్కి ఇన్ని మార్క్స్ వస్తే చాలు అని ప్రిపేర్ అవ్వండి. చాలు. మీకు ఒక డిప్యూటీ కలెక్టర్ కావాలి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలా, పేపర్లో పడాలన్నా అవసరం లేదు, పడచ్చు కూడా. బికాస్ డోంట్ వర్క్ ఫర్ దట్, వర్క్ ఫర్ యువర్ సక్సెస్. ఆటోమేటికలీ యూ విల్ బీ ఇన్ టాప్ పొజిషన్, ఆటోమేటిక్గా వస్తారు. ఇదే మంత్ర. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇది తెలియక, ఈ కీలకమైనటువంటి లాజిక్స్ తెలియక చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. సంవత్సరాల కొద్దీ చదువుతూ ఉంటారు, ఇదేదో పెద్ద పెద్ద గ్రంథాలను చదువుతూ ఉంటారు. నేను కూడా అలా చదివాను. ఈవెన్ లక్ష్మీకాంత్ ఒకటి సరిపోతుంది, అండ్ అది పక్కన పెట్టి లక్ష్మీకాంత్ ఏదన్నా అర్థం కాలేదనుకోండి, అండ్ ఐ యూస్ టు గో విత్ ఫాడియా, సుభాష్ కశ్యప్, పిఎం బక్షి, డిడి బస్సు, ఇలా అన్నీ చదివాను. ఏం చదివినా సరే క్లారిటీ వచ్చేది కాదు. సో క్లారిటీ రావాలంటే ఏం చేసి ఉండాలి, ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీలో నేను కూడా మెంబర్ అయి ఉండాలి. అంబేద్కర్ గారి ప్యానెల్లో నేను కూడా మెంబర్ అయి ఉంటే బహుశా క్లారిటీ వచ్చింది. అసలు నాకెందుకు క్లారిటీ, వై ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దట్, అసలు నాకేం అవసరం, యామ్ ఐ ఏ లాయర్ ఆర్ యామ్ ఐ ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ది సివిల్ సర్వీసెస్, నాకు అది కావాలి. బట్టి కొట్టు, చాలామంది మీకు చెప్తూ ఉంటారు బట్టి కొట్టకూడదు, ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి. అబద్ధం, చాలా అబద్ధం. మీరు చాలా సందర్భాల్లో బట్టి కొట్టి తీరాలి. యూ హ్యావ్ టు బై హార్ట్ సర్టెన్ టాపిక్స్, ఎస్పెషలీ ఇండియన్ పర్స్పెక్టివ్లో. మినరల్స్ ఇండస్ట్రీస్ మీరు ఏం చదివేది ఉండదు, బట్టి కొట్టేసేయండి. సింపుల్గా రోజుకొక టాపిక్ తీసుకునేసి, రోజుకొక ఐరన్ ఓర్ మైన్స్ తీసుకుని బట్టి కొట్టేసేయండి. ఏంటి బట్టి కొట్టడానికి కోచింగ్ తీసుకున్నానంటే తప్పదు. కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ట్రూత్. దిస్ ఈజ్ వాట్ ది ప్రాక్టికల్ రియాలిటీ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఈజ్ వాట్ ది పాత్వే ఆఫ్ ది ఎగ్జామినేషన్, క్లియరింగ్ ది ఎగ్జామినేషన్. అందుకని ఒక స్కిల్ఫుల్గా మీరు చదువుకుంటూ వెళ్ళి లిమిటెడ్ నాలెడ్జ్ని ప్రజెంట్ చేయడం ఎలాగా అన్న దానిపైన ఎక్కువగా శ్రమ పెట్టండి. ఏదేదో విచిత్రమైన టాపిక్స్ అన్ని చదువుకొని చివరికి అలా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి మిగిలిపోతారు. ఆల్రైట్, లెట్ us see what are the various topics. What was that? ఇండియా దేశద్రోహం కేసు పెడతారు మీద దాన్ని ఇండియా అంటే. లర్న్, కొంచెం ఇండియా మ్యాప్ని డ్రా చేయడం అన్నది కొంచెం నేర్చుకోండి, అది మరీ దారుణంగా ఉంది. యూ ఆక్యుపైడ్ చైనా ఆల్సో. ఎనీహౌ, కనీసం ఈ రకంగా చైనాను ఆక్యుపై చేసాం. లెట్ us see ఫస్ట్ యూనిట్, ఫిజికల్ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్. లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్, ఉనికి మరియు క్షేత్రీయ అమరిక.
ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. మై గాడ్. ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. సో దీంట్లో మనం ఈ టాపిక్స్లో ఇక్కడే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా వస్తాయి, ఇండియా బార్డర్స్ అండ్ డిస్ప్యూట్స్. మీరు ఇక్కడ ఇది కూడా పెట్టండి, 8 degrees 4 minutes నార్దర్న్ లాటిట్యూడ్, మ్యాప్కి క్రింద రాయండి. 8 degrees 4 నిమిషాల ఉత్తర అక్షాంశం, 37 degrees 6 నిమిషాల ఉత్తర అక్షాంశం, 37 degrees 6 minutes నార్దర్న్ లాటిట్యూడ్, 8 degrees 4 minutes northern latitude to 37 degrees 6 minutes northern latitude. (68 degrees 7 minutes eastern longitude) 68 degrees 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 68 degrees 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 degrees 25 నిమిషాల తూర్పు రేఖాంశం, 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్. సో ఈ పరిధిలో భారతదేశం అన్నది విస్తరించి ఉంది. సో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్లో మనం చూడబోయే అంశాలు, టాపిక్స్ని కూడా రాసుకోండి. మొట్టమొదటిది ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే పేరు, ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చింది, ఎటిమాలజీ. అసలు ఇండియా, ఈ మధ్య ఈ ఇష్యూ కూడా న్యూస్లో ఉంది, ఇండియా ఆర్ భారత్ ఆర్ ఇండియా అండ్ భారత్, ఏది మీరు సూచిస్తారు? ఇటీవల భారత్ అన్న పదాన్ని ఎక్కువగా ప్రయోగిస్తున్నారు, భారత్ అన్న పదాన్ని వినియోగించాలి అని చెప్తున్నారు. నౌ యూ టెల్ మీ విచ్ ఈజ్ సూటబుల్ నేమ్ ఫర్ ఇండియా. ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి ఇండియా అండ్ భారత్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఇండియా, దట్ ఈస్ భారత్. ఎనీవన్ గోయింగ్ ఫర్ ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్? అంటే మీరు ఏదైనా ప్రత్యేకంగా పేరేమైనా పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు, ముద్దుగా పిలుచుకోవచ్చు ఇండియాను. అండ్ వై భారత్, వై నాట్, వై ఓన్లీ భారత్? ఎందుకు భారత్ అన్న పదాన్ని మాత్రమే మనం ప్రస్తావించట్లేదు? ఎందుకు భారత్ అన్న పదం ప్రస్తావిస్తే తప్పు వచ్చిందా? ఇండియా అన్న పదం ఏంటి, బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన పదం కదా. ఓన్లీ అండ్ భారత్ అని ఎందుకు వాడకూడదు? భారత్ అన్న పదాన్ని మాత్రమే ఎందుకు వాడకూడదు? కాన్స్టిట్యూషన్, జాగ్రఫికల్, ఇండస్ట్రియల్. So technically India is true. Technically, based on the evolution of the terminology, etymology, India is true. The word Sindhu from Sanskrit converted into Indu by the Persians. By the Persians, not by the Persians, by the Persians. By the Persians, the word Indu or Indus has Sindhu has been transferred into Indus. Indus has been transferred into Hindu by Greeks. Hindu has been translated into Indu by Europeans. Indu has been translated into Indus by Britishers. Indus River and people living around the Indus River are called as Indians, and this geographical region is called as India. That is for the evolved terminology. ఇది పరిణామము చెంది ఇండియా అన్న పదాన్ని పెట్టుకున్నాం. దెన్ వాట్ అబౌట్ ది భారత్? భారత్ అన్న పదం ఎలా వచ్చింది? భరతుడు పరిపాలించాడు గనుక. ఎవరా భరతుడు? ఎవరు కొడుకు? దుష్యంతుడు శకుంతలాదేవికి పుట్టినటువంటి అబ్బాయి. వీళ్ళెవరు? దుష్యంతుడు, శకుంతల ఎవరు? అది తెలుసు, నాకు తెలుసు, అది తెలుసు. అంటే వాళ్ళు ఎవరని? హూ ఆర్ దోస్ పీపుల్? గాథ అంటే ఏంటి తెలుసా? లెజెండ్ ఆర్ గాథ అంటే ఏంటంటే కల్పితం. ఎవరి కల్పితం అది? ఎవరి సృష్టి? కాళిదాసు సృష్టి. అభిజ్ఞాన శాకుంతలం దుష్యంతుడు శకుంతల ఆ కాన్సెప్ట్ చెప్పాడు. ఇవాల్వ్ అయిన ఇండియా అన్నది కరెక్టా? ఏదో ఒక ఊహాజనితంగా సృష్టించబడినటువంటి భరతుడు అన్న చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి అది కరెక్టా? అంటే లేదు ఇది నిజంగానే ఉంది అని ప్రూవ్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ మియర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మై ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ఆర్టికల్ 19 Clause A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను కేవలం నా యొక్క
యూనో వాక్ స్వేచ్ఛను మాత్రమే వినియోగించుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఇట్ వాజ్ ఎ ఫిక్షన్, అది ఒక నవల. వన్ ఆఫ్ ది హైయెస్ట్ సోల్డ్ నావెల్, దట్ ఈస్ అభిజ్ఞాన శాకుంతలం. కాబట్టి టెక్నికల్గా ఇండియా అన్నది కరెక్ట్, భారత్ అన్నది ఒక ఊహాజనితం, కాబట్టి అదే అవసరం లేదు అన్న డిబేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగింది. పోనీ మనుషుల మనోభావాలకు సంబంధించిన ఇండియాలో చాలా ఈజీగా దెబ్బతింటుంటాయి మనోభావాలు, ఉచితంగా దెబ్బతినేది అదొకటే. కాబట్టి మనోభావాలు దెబ్బతింటాయి, కాబట్టి దాని గురించి ఎందుకు ప్రస్తావన, సరే లెటస్ అండ్ ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఏది కరెక్ట్ అన్న పదం, వీటితో పాటు నన్ ఆఫ్ ది అబవ్ ఉన్నాయా, నన్ ఆఫ్ ది అబవ్ కూడా ఉన్నాయి. జంబూ ద్వీపం, భరతవర్షం, అల్ హింద్, హిందుస్థాన్ అండ్ ఇలా రకరకాల పేర్లు కూడా భారత్కి వినియోగిస్తున్నాం. బట్ ఎనీ హౌ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ మెన్షన్ ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంతేగాని ఫెడరేషన్ కాదు, సమాఖ్య వ్యవస్థ కాదు అని క్లియర్గా చెప్పింది. అఫ్ కోర్స్ సమాఖ్య వ్యవస్థ లక్షణాలు కూడా ఉంటాయి. దట్స్ వై కేసీ వెరీ రైట్లీ సెడ్ ఇండియా ఇస్ ఎ క్వాజీ ఫెడరల్. యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇన్ పాలిటీ. All right, once you understand the etymology, we'll see the political divisions. Political divisions. రాజకీయ విభజన. పొలిటికల్ డివిజన్స్, రాజకీయ విభజన. భారతదేశాన్ని పరిపాలించుకోవడం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం, ఫర్ ది సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్, for the sake of administrative convenience, India has been divided into multiple units. These multiple units are called as states and union territories. And during that process, at the time of 1947, when we got independence, 1947 స్వాతంత్రం వచ్చే సమయానికి ఇండియా has been divided into 13 British provinces, 13 బ్రిటిష్ వారి చేత, సబ్జెక్ట్ టు కరెక్షన్ 13 11 ఏదో ఉంటుంది అది. సో బ్రిటిష్ ప్రావిన్సెస్, బ్రిటిష్ వారి చేత డైరెక్ట్గా ప్రత్యక్షంగా పరిపాలించబడుతున్నటువంటి ప్రాంతాలు, ప్లస్ ఆల్మోస్ట్ 562 562 సంస్థానాలు, 65 కూడా ఉంటుంది అది అప్పుడప్పుడు, 565 రైట్. సో యువరాజ సంస్థానాలు ఆర్ సంస్థానాలు సపరేట్గా 562 565 సంస్థానాలు ఉన్నాయంటే ఇండియా ఎన్ని ముక్కలుగా విభజించబడిందనే చూడండి. అన్ని ముక్కలుగా ఉన్నప్పుడు నేషనలిజం ఎక్కడ ఉంటుంది? ఇజంట్ ఇట్? ఒక నేషన్ అన్నది ఎప్పుడు ఉంటుంది? ఒకటే ఉన్నప్పుడు నేషనలిజం అన్నది ఉంటుంది. వీఆర్ ఆల్ హ్యావింగ్ నేషనలిజం, అవర్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం. మనందరికీ ఒక జాతి, మనం ఒక భారత జాతికి సంబంధించినటువంటి ప్రజలన్న భావన మన మనసులో ఉంటుంది. మీరేమో ఒక దేశం, నాదేమో గోల్కొండ దేశం, ఇంకొకటేమో మైసూరు దేశం, ఇన్ని దేశాలు ఉన్నప్పుడు భావన ఎలా వస్తుంది? రాదు. అందుకని 1857 రివోల్ట్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని విడి సావర్కర్ గారు అంటే, దాన్ని ద డీన్ ఆఫ్ ఇండియన్ హిస్టోరియన్ ఆర్సి మజుందార్ గారు దిస్ ఈజ్ నెయిదర్ ఫస్ట్ నార్ వార్ నార్ ఫర్ ఇండిపెండెన్స్, ఇది మొదటిది కాదు, యుద్ధం కాదు, జాతీయవాదం అసలే కాదు అని చెప్పాడు. జాతే లేనప్పుడు జాతీయవాదం ఎలా వస్తుంది అన్న భావనను పెట్టారు. కాబట్టి జాతి అన్న ఫీలింగ్ మనకు అప్పుడు 1947కి లేదు. ఇన్ని ముక్కలుగా డివైడ్ అయిపోతే ఐ బిలాంగ్స్ టు సమ్ అదర్ కింగ్డమ్, ఐ బిలాంగ్స్ టు, యూ బిలాంగ్స్ టు సమ్ అదర్ టెరిటరీ, దెన్ వేర్ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం? వీళ్ళను కలుపుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు, చాలా శ్రమ పడ్డారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ హిస్ సెక్రటరీ విపి మీనన్. వీళ్ళిద్దరు కలిసి ఇండియాను చివరికి ఒక రూపుకి, ఒక స్ట్రక్చర్కి తీసుకొని వచ్చారు. అప్పటికి కూడా మళ్ళీ చాలా న్యూసెన్స్, యువరాజులతో న్యూసెన్స్, యువరాజుల యొక్క ఆక్యుపేషన్లో న్యూసెన్స్. హైదరాబాద్ లాంటి స్టేట్ అయితే మేము కలిస్తే పాకిస్తాన్లో అయినా కలుస్తాం, కానీ ఇండియాలో కలిసే సమస్య లేదు, ఇండియాలో కలవమని మమ్మల్ని ఒత్తిడి చేస్తారా? యుఎన్ఓకు ఎంబాసీని కూడా పంపించారు. ఇండియా మా పైన ఒత్తిడి చేస్తుంది, కంట్రోల్ చేయండి అబ్బా, ఈ హైదరాబాద్ సంస్థానం మాది, మేము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని. పాకిస్తాన్కి కూడా ఎంబాసీని పంపించారు. మీరు ఒస్మాన్ అలీ ఖాన్ అసఫ్జా 7. సో ఫైనల్లీ ఆపరేషన్ పోలో మనకు తెలుసు, అనెక్స్ చేసేసుకున్నాం. సో ఫైనల్గా 1953కి వచ్చేటప్పటికి అండ్ 1951కి వచ్చేటప్పటికి ఒక కొలిక్ వచ్చేది. అండ్ 1953లో ఎప్పుడైతే 1953లో పొట్టి శ్రీరాములు గారు చనిపోయారో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి అన్న డిమాండ్తో మద్రాసులో తెలుగు మాట్లాడే వారిని, తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ హ్యాస్ టు బి సపరేటెడ్ అండ్ క్రియేట్ ఏ న్యూ స్టేట్ కాల్డ్ ఆంధ్ర స్టేట్. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే చనిపోయారో, చనిపోయిన తర్వాత ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేశారు.
Andhra state has been formed. That's why the first state formed on linguistic basis, భాషా ప్రాతిపదిక పైన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం. స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రానికి పూర్వం భాషా ప్రాతిపదిక పైన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఒడిషా. alright, సో అలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి భాషా ప్రాతిపదిక పైన ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తే దెన్ వేరే రాష్ట్రాల్లో కూడా, వేరే ప్రాంతాల్లో కూడా వివాదాలు తలెత్తుతాయి కదా. కాబట్టి డిమాండ్ హ్యాస్ బీన్ గ్రోన్ ఫర్ ది లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్. అందుకని అయ్యా సమస్య ఏంటో చూడమని ఫజల్ అలీ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఎస్ఆర్సి, ఫస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. మొట్టమొదటి రాష్ట్రాల పునర్విభజన కమిటీని ఏర్పాటు చేశారు అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ఫజల్ అలీ. ఈ క్వశ్చన్ కూడా మొన్న ప్రిలిమ్స్లో అడిగారు, TSPSC Group 1 ప్రిలిమ్స్. హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫజల్ అలీ కమిషన్? ఫజల్ అలీ, KM పన్నికర్, HN కుంజ్రు. ఆల్ దీస్ ఆర్ 3 members ఆఫ్ దిస్ ఫస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఈయన ఏం చెప్పాడంటే భాషా ప్రాతిపదికపైన రాష్ట్రాల విభజన చేయొచ్చు, కానీ భాష మాత్రమే ప్రాతిపదికగా చేస్తే ప్రమాదం వస్తుంది. లాంగ్వేజ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది క్రైటీరియా ఫర్ ది రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్, బట్ లాంగ్వేజ్ అలోన్ షుడ్ నాట్ బి ది కన్సిడర్డ్ యాజ్ ది క్రైటీరియా అని చెప్పారు. సరే మంచిది, ఉన్న వాటికి ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డివైడ్ చేయండి అంటే 1956కి 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ని ఏర్పాటు చేశారు. అలా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలతో మొదలైంది మన జర్నీ. ఈ రోజుకి ఎంతకు చేరుకున్నాం? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుకున్నాం. ఈ ప్రాసెస్ని ఒకసారి చూడాలి ఓవరాల్గా. ఇక్కడ మళ్ళీ మనకు టోటల్గా పాలిటీ వస్తుంది, ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో ఇదంతా కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్స్. సో పొలిటికల్ డివిజన్ అయిపోయిన తర్వాత ఏరియా, విస్తీర్ణం లేదా వైశాల్యం, వైశాల్యం, అండ్ దెన్ బార్డర్స్. వెరీ ఇంపార్టెంట్, బార్డర్స్. అక్కడ మ్యాప్లో మీరు బార్డర్స్ని డిపిక్ట్ చేయండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్. శ్రీలంక. ఈ యూనిట్లో నుండి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యూనిట్లో మెయిన్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే, ఇండియా ఈజ్ ఏ సబ్ కాంటినెంట్, భారతదేశం ఒక ఉపఖండం. 2021 UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగారు. భారతదేశం ఒక ఉపఖండం, చర్చించండి. ఇండియా ఇస్ ఏ సబ్ కాంటినెంట్, డిస్కస్. ఇండియా నిజంగానే ఒక ఉపఖండం లేదా ఇండియాకు ఒక ఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది అర్థం చేసుకోవాలంటే లాస్ట్ యూనిట్ వరకు మనం జర్నీ చేయాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. భారతదేశం ఎంత విచిత్రమైన దేశం అంటే ఇండియా నిజంగానే సబ్ కాంటినెంట్ అని మీరే ఒప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ హ్యావింగ్ ద రాక్స్ విచ్ రేంజెస్ ఆర్ డేట్స్ బ్యాక్ ఫ్రమ్ 3900 BC. భారతదేశంలో ఉన్నటువంటి శిలలు 3900 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శిలలు, అండ్ అప్ టు రీసెంట్ 10,000 years ago ఆర్ ఈవెన్ ఎస్టర్డే. నిన్న ఏర్పడినటువంటి శిల నుండి 3900 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శిలల వరకు అన్ని రకాలైనటువంటి శిలలు భారతదేశంలో ఉన్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ఇండియా ఈజ్ ఏ మ్యూజియం ఆఫ్ రాక్స్, బికాస్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్. అసలు అర్త్ ఏజ్ ఎంత? వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది ఎర్త్? 4.6 బిలియన్ ఇయర్స్ అగో. 4.5 to 4.6 అంటే దాదాపుగా 4600 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. 4600 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడితే మొదటి 700 మిలియన్ సంవత్సరాలు, ఫస్ట్ 700 మిలియన్ ఇయర్స్ అంటే 4600 మిలియన్ ఇయర్స్ అగో నుండి 3900 మిలియన్ ఇయర్స్ అగో, 4600 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 3900 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు భూమి రగులుతూ ఉంది, మండిపోతూ ఉంది. అర్త్ ఈజ్ లైక్ ఏ ఫియర్స్ బాల్ ఆఫ్ మాగ్మా. ఒక మాగ్మా బాల్, ఒక నిప్పు కణిక ఎలా ఉందో అలా రగులుతూ ఉంది. దీనిలో మండుతూ గ్యాసెస్ అన్ని రిలీజ్ అయిపోతూ ఉన్నాయి.
ఫస్ట్ టైం భూమి కూల్ అయింది. భూమి కూడా ఎలా కూల్ అవుతుంది, ఎవరో తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు సడన్గా మంచు గడ్డలా కట్టలేదు. Earth didn't cooled suddenly at one point of time. It started cooling from one place. ఎక్కడో ఒక చిన్న ప్యాచ్ చల్లబడింది. మొట్టమొదట చల్లబడినటువంటి ఆ ప్యాచ్ కెనడా. రెండోసారి చల్లబడినటువంటి ప్యాచ్ ఏంటి తెలుసా? ద్వీపకల్ప భూభాగం. పెనిన్సులర్ ఇండియా is the second cooled structure. That's why the rock structure which we are walking, మనం నడుస్తున్నటువంటి ఈ ద్వీపకల్ప భూభాగం, మనం నడుస్తున్నటువంటి ఈ డెక్కన్ పీఠభూమి ఇప్పుడు ఏర్పడింది కాదు, 3900 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అంటే ఏన్షియంట్ మోస్ట్ ఆర్కియన్ రాక్స్ నుండి, అట్మోస్ట్ ప్రాచీన శిలల నుండి నిన్న ఏర్పడినటువంటి, నిన్న అంటే ఇంతకుముందు గంట క్రితం ఏర్పడినటువంటి ఖాదర్ అని పిలువబడే గంగా బ్రహ్మపుత్ర మైదానాలలోని శిలల వరకు వివిధ కాలాలలో ఏర్పడినటువంటి శిలలు ఉన్నాయి. ఇది సాధారణంగా ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణం, కానీ ఇండియాకు ఉంది కదా, కాబట్టి ఇది ఉపఖండం. అండ్ పాపులేషన్ విషయానికి వస్తే భారతదేశ పాపులేషన్, ద పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ ఆఫ్ మెనీ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. Population of Uttar Pradesh and Maharashtra is equal to entire population of United States of America. Population of Maharashtra is equal to population of Canada. Population of Telangana is equal to population of Mexico. Population of Karnataka is equal to population of Australia. Population of Andhra Pradesh is equal to population of Myanmar. భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్ర జనాభా ప్రపంచంలోని అతిపెద్ద దేశాల జనాభాకు సమానం. అండ్ ఇండియా is having the most populous country in India is the most populous country in the world. ఉండేది ఇంత 2.4% ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా, ఉండేది ఇంత. ప్రపంచంలో భౌగోళిక విస్తీర్ణంలో 2.4% మాత్రమే. బట్ గ్లోబల్ పాపులేషన్లో, ప్రపంచ జనాభాలో 18% ఇండియాలోనే ఉన్నారు, ఇరుక్కుపోయి నివసిస్తున్నారు. సో క్రౌడ్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇక్కడ కొంతమందిని పంపించాలి. పోనీ ఈ ట్రాఫిక్ యూనిఫామ్గా ఉందా అంటే ఇది కూడా యూనిఫామ్గా లేదు. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో విస్తరించి విసిరేయబడినట్టు ఉన్నారు. ఉండడమే ఒక సమస్య అయితే, ఉండడంలో సమస్య అన్నది ఇంకొక సమస్య. అర్థమవుతుందా? ఆ సమస్యలను కూడా బేస్ చేసుకుంటే ఒక ఖండానికి ఉండాల్సినటువంటి సమస్య ఇండియాకు ఉంది కదా. కాబట్టి ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్. వర్షపాతం చూస్తే రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం మాసిండ్రం మేఘాలయ. అండ్ ప్రపంచంలో రోజు వర్షానికి తడిసి ముద్దయిపోతున్నటువంటి మేఘాలయ ప్రజలు ఒకవైపు, అసలు మా జీవితంలో వర్షాన్ని ఒక్కసారైనా చూడలేమా అని ఆలోచించే జైపూర్, జైసల్మీర్లో ప్రజలు ఒకవైపు. వన్ డే రెయిన్ఫాల్ ఆఫ్ మేఘాలయ ఈజ్ ఈక్వల్ టు 20 years ఆఫ్ రెయిన్ఫాల్ ఆఫ్ జైసల్మీర్. సీ ది కాంప్లెక్సిటీ ఇన్ ది క్లైమేట్. శీతోష్ణ స్థితిలో ఈ వైరుధ్యం. అందుకనే ఇండియా సబ్ కాంటినెంట్. అడవులు విచిత్రం, అడవుల్లో ఉన్న జంతువులు ఇంకా విచిత్రం, మనుషులు విచిత్రం, మనుషుల సైకాలజీ ఇంకా విచిత్రం, వీళ్ళ భాషలు బహు విచిత్రం. ఇజంట్ ఇట్? లాంగ్వేజెస్ ఆర్ మోర్ కాంప్లెక్స్, డయలెక్ట్స్. మళ్ళీ వీళ్ళు ఇది చాలదన్నట్టు కులాలంట, మతాలంట, అండ్ వీళ్ళల్లో మళ్ళీ వర్గాలు, భేదాలు, కలర్స్, క్రీడ్, రకరకాల ప్రాబ్లమ్స్తో ఇండియా ఒక సబ్ కాంటినెంట్ అని మీరే ఒప్పుకుంటారు. ఫర్ దట్ యూ నీడ్ టు వెయిట్ అప్ టు ది లాస్ట్ యూనిట్. ఆల్ రైట్. బట్ ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్ అంటే దాని అర్థం ఇక్కడ నుంచి వస్తుంది. ఆల్ రైట్, ఇక్కడ నుండి మనం దాన్ని అర్థం చేసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ ది ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇండియా, లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్. ఆల్ రైట్. సెకండ్ యూనిట్, ఫిజియోగ్రఫీ. భారతదేశ నైసర్గిక స్వరూపం. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో నైసర్గిక స్వరూపం ఆర్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ద ఫిజికల్ స్ట్రక్చర్స్, భారతదేశంలో ఉన్నటువంటి భౌతిక స్వరూపాల గురించి అధ్యయనం చేయడాన్ని, భౌతిక స్వరూపాల గురించి చదవడాన్ని నైసర్గిక స్వరూపం ఆర్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని అంటారు. భారతదేశాన్ని నైసర్గికంగా లేదా భౌతికంగా వాటి యొక్క ఎత్తు ఆధారంగా, ఎలివేషన్ని ఆధారం చేసుకుని భారతదేశాన్ని 5 యూనిట్స్గా డివైడ్ చేస్తాం. ఫిజియోగ్రాఫికలీ ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 యూనిట్స్. నెంబర్ 1, నార్థన్ మౌంటైన్స్, ఉత్తర పర్వత శ్రేణులు. నార్థన్ మౌంటైన్స్, ఉత్తర పర్వత శ్రేణులు. నంబర్ 2, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్.
గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, వీటిని బృహత్ మైదానాలు అని, ఉత్తర మైదానాలు, గ్రేట్ ప్లెయిన్స్, నార్దర్న్ ప్లెయిన్స్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ మూడవది పెనిన్సులర్ ప్లాట్యూ, పెనిన్సులర్ ప్లాట్యూ, ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాట్యూ, ద్వీపకల్ప పీఠభూమి, మూడవ నైసర్గిక స్వరూపం. నంబర్ 4 కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు, తీర మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్. నంబర్ 5 ఐలాండ్స్, ఐలాండ్స్, దీవులు, దీవులు. లెట్ us see in the map ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అన్నది. సి దిస్ వన్ నేను మళ్ళీ ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాను, ఇక్కడ పాసింగ్ రెఫరెన్స్గా మాత్రమే చూడండి. దిస్ ఈజ్ కే, కారకోరం. నాతో పాటు ప్యారలల్గా డ్రా చేయండి మ్యాప్లో. కే అంటే కారకోరం, కారకోరం, ఉత్తరాన కారకోరం. టు ది సౌత్ ఆఫ్ కారకోరం లదాఖ్, కారకోరం లదాఖ్. జస్కర్, జస్కర్, ZASKAR, జస్కర్, కారకోరం, లదాఖ్, జస్కర్. కైలాష్, కైలాష్, కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్. అండ్ వీటికి దక్షిణాన గ్రేట్ హిమాలయాస్, బృహత్ హిమాలయాలు, గ్రేట్ హిమాలయాస్, గ్రేట్ హిమాలయాస్. అండ్ టు ది సౌత్ ఆఫ్ గ్రేట్ హిమాలయాస్ దెర్ ఆర్ డిస్కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్, ఇలా విభజించబడి. పీర్ పంజల్, PP, పీర్ పంజల్. ధౌలాధార్, DD, ధౌలాధార్, పీర్ పంజల్, ధౌలాధార్. నాగ్ తిబ్బా, NT, నాగ్, NAGTIBBA, నాగ్ తిబ్బా, పీర్ పంజల్, ధౌలాధార్, నాగ్ తిబ్బా. ముస్సోరీ, MUSSORIE, ముస్సోరీ, పీర్ పంజల్, ధౌలాధార్, నాగ్ తిబ్బా, ముస్సోరీ. మహాభారత్, మహాభారత్. సో ఈ పర్వత శ్రేణులు పీర్ పంజల్, ధౌలాధార్, నాగ్ తిబ్బా, ముస్సౌరి, మహాభారత్ వీటన్నింటిని కలిపి మిడిల్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ హిమాలయస్ అని కూడా అంటాం, మధ్య హిమాలయాలు అని అంటాం. గ్రేట్ హిమాలయస్ అంటే బృహత్ హిమాలయాలు, వాటికి దక్షిణాన ఉన్నటువంటి వాటిని మధ్య హిమాలయాలు లేదా హిమాచల్ హిమాలయాలు, మిడిల్ హిమాలయస్ ఆర్ హిమాచల్ హిమాలయస్ అని చెప్పి చెప్తాం. అండ్ టు ది సౌత్ ఆఫ్ దిస్ మిడిల్ హిమాలయస్, వీటికి దక్షిణాన ఈ పర్వత శ్రేణులు, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ శివాలిక్, శివాలిక్ హిమాలయాస్, శివాలిక్ హిమాలయాలు అని అంటాం, శివాలిక్ హిమాలయాస్. చూడండి, గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్ హిమాలయాస్ ఇవన్నీ కూడా నేపాల్, ఈస్టర్న్ నేపాల్, నేపాల్ తూర్పు భాగానికి వచ్చేటప్పటికి అన్ని కలిసిపోతాయి. ఇక్కడ క్లియర్ కట్గా డివిజన్ ఉంది, గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్ హిమాలయాస్ అని. తూర్పుకు వెళ్లే కొద్దీ పర్వతాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఈస్టర్న్ నేపాల్, నేపాల్ తూర్పు నుండి ఒకటే పర్వత గొలుసులాగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్ ది మౌంటైన్స్ విల్ కన్వర్జ్ విత్ ఈచ్ అదర్ ఫ్రమ్ ది ఈస్టర్న్ నేపాల్. ద మౌంటైన్స్ అపియర్స్ యాజ్ ఎ సింగిల్ చైన్ ఆఫ్ మౌంటైన్స్, ఒకటే గొలుసులాగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుండి వీటిని మిర్మి, మిర్మి, మిష్మి, అబోర్, డఫ్లా, మిర్మి, మిష్మి, అబోర్, ABHOR, అబోర్, డఫ్లా, DAFLA, డఫ్లా, పట్కాయిబం, పట్కాయిబం, మిర్మి, మిష్మి, అబోర్, డఫ్లా, పట్కాయిబం. అండ్ క్రిందికి వస్తూ ఉంటాయి, మళ్ళీ ఉత్తర దక్షిణాలుగా ప్రయాణిస్తూ ఉంటాయి. నాగా హిల్స్, నాగా హిల్స్ అలా ఉత్తర దక్షిణాలుగా బయలుదేరుతాయి. నాగా హిల్స్, NAGAHILLS, నాగా హిల్స్. మణిపూర్ హిల్స్,
మణిపూర్ హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మీజో హిల్స్, MIZO, మిజోరాంలో మీజో హిల్స్, మీజో హిల్స్. ఆ తర్వాత మీజో హిల్స్ అలా క్రిందికి వెళ్ళిపోయి 2 స్ట్రీమ్స్గా డివైడ్ అయిపోతుంది, 2 బ్రాంచెస్. ఒక బ్రాంచ్ మియన్మార్కి వెళ్ళిపోతుంది, ఇది అరకామ్ యోమా. ఒక బ్రాంచ్ మియన్మార్కి వెళ్ళిపోతుంది, దట్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అరకామ్ యోమా హిల్స్. అండ్ ఒక బ్రాంచ్ ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది, ఒక బ్రాంచ్ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. అది మనం చూపించాం, ఎందుకని సముద్రంలో ఉంది కాబట్టి బయటికి కనిపించదు. అక్కడక్కడ బయటికి కనిపిస్తోంది, అవే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అక్కడక్కడ పైకి చొచ్చుకొచ్చి ఉంటాయి పీక్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో దీస్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ నార్దర్న్ మౌంటైన్స్. ఇవన్నీ కలిపి ఉత్తర పర్వత శ్రేణులు అని అంటారు. చాలా టెక్స్ట్ బుక్స్లో మీకు హిమాలయ పర్వత శ్రేణులు అని రాస్తూ ఉంటారు. హిమాలయ పర్వత శ్రేణులు కాదు, హిమాలయ పర్వత శ్రేణులు అని రాశారంటే మీరు గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్ మాత్రమే చదువుతున్నట్టు, ఆ పైన ఉన్నట్టు వదిలేస్తున్నట్టు. అవేంటి? అవి ట్రాన్స్ హిమాలయాస్, కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్. హిమాలయాస్లో గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్ హిమాలయాస్ ఉంటాయి. ఇది తెలియక చాలామంది మహానుభావులు టెక్స్ట్ బుక్స్లో హిమాలయాలను రాస్తూ ఉంటారు. బయట దొరికే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి చూడండి, దయచేసి వాటిని మాత్రం నమ్మద్దండి. మిమ్మల్ని డిస్టార్ట్ చేసి పడేస్తాయి. కాన్సెప్ట్ ఉండదు, పాడుండదు, దాంట్లో అంతా ఏదో ఫ్యాక్ట్స్ కొడతారు, ఒకరిని చూసి ఒక కాపీ. ఎవరికి జాగ్రఫికల్ అండర్స్టాండింగ్ ఉండదు. జాగ్రఫికల్ అండర్స్టాండింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఇంతింత బుక్స్ తయారు చేస్తారు. నేను జాగ్రఫీలో రీసెర్చ్ చేస్తున్నారా మీరు? ఈడ్చితంతే జాగ్రఫీ మొత్తం 60 పేజీలకు రాదు, ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చేసి. అండ్ యు సీ దిస్ బుక్. అందుకని మెనీ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ ఆస్క్ మీ, ఇంత చిన్న బుక్కే, ఈ బుక్ని పాఠాల పుస్తకం సైజులోకి తీసుకుని వస్తాను నేను ఇంకా. బికాస్ సి ద లార్జర్ ద బుక్ ద మోర్ కంటెంట్ ఈజ్ ఎ ఫాల్స్ నోషన్. పెద్ద పుస్తకము ఎక్కువ నాలెడ్జ్ అన్నది తప్పు, చిన్న పుస్తకము అవసరమైన నాలెడ్జ్ అన్నది అవసరం. దట్ ఈస్ వాట్ ది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది నార్దర్న్ మౌంటైన్ రేంజెస్. వీటికి దక్షిణాన టు ది సౌత్ ఆఫ్ దీస్ నార్దర్న్ మౌంటైన్స్, దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ యాజ్, ఈ రీజియన్ని గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అని అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. ద యంగెస్ట్ ఫీచర్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అత్యంత నవీనమైనటువంటి స్వరూపం ఇది, యంగెస్ట్ ఫీచర్. అండ్ టు ది సౌత్ ఆఫ్ దిస్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, గంగా బ్రహ్మపుత్ర మైదానాలకు దక్షిణాన రఫ్లీ ఒక ట్రయాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఈ భాగాన్ని పెనిన్సులార్ ప్లాట్యూ అని పిలుస్తాం. పెనిన్సులార్ ప్లాట్యూ, ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులార్ ప్లాట్యూ. మొత్తం ఇండియన్ జాగ్రఫీలో ఎక్కువ టైం తీసుకునే యూనిట్ కూడా ఇదే, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. దిస్ ఈజ్ వాట్ ది పెనిన్సులార్ ప్లాట్యూ. ఈ ద్వీపకల్ప భూభాగానికి పశ్చిమాన ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణుల్ని వీ కాల్ ఇట్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. తూర్పున ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణుల్ని డయాగ్రామ్లో కూడా మీరు ఇలానే రాసుకోవాలి, ఈస్టర్న్ ఘాట్స్ అని అంటారు, తూర్పు కనుమలు. Answer the following questions or consider the following statements. Answer this question. Consider the following statements. క్రింది వాక్యాలను గమనించండి. Number 1. Karakoram is the northernmost mountain ranges of India. Karakoram is the northernmost mountain ranges of India. This is statement number 1. Karakoram పర్వత శ్రేణులు భారతదేశంలో అత్యంత ఉత్తరాన నెలకొని ఉన్నటువంటి పర్వత శ్రేణులు. Statement number 2. Eastern Ghats are continuous mountains whereas Western Ghats are discontinuous dissected mountains. తూర్పు కనుమలు గొలుసు వలె ఉంటాయి, పశ్చిమ కనుమలు విచ్ఛిన్నము చెంది గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్? ఓన్లీ 2. దట్ ఈస్ వాట్. సో మ్యాప్ బేస్డ్ గానే మీరు చాలా ఆన్సర్స్ చేయొచ్చు. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ డిస్కంటిన్యూస్, డిసెక్టెడ్, ఇండిపెండెంట్, ఐసోలేటెడ్ ఘాట్స్. సో ఇవి విచ్ఛిన్నము చెంది గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉత్తరం నుండి దక్షిణానికి దాదాపుగా 1600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. అక్కడక్కడ వీటికి కూడా పాసెస్ ఉంటాయి, దట్ వి విల్ సీ. పాల్ ఘాట్, బోర్ ఘాట్, థాల్ ఘాట్, గుంబే పాస్, అంబా పాస్ అని రకరకాలుగా ఉంటాయి. వి విల్ సీ దట్. ఆల్రైట్. సో దిస్ ఈజ్ వాట్ ది పెనిన్సులర్ ప్లాట్యూ.
ఈ పశ్చిమ కనుమలు మరియు అరేబియా మహాసముద్రం, దిస్ ఇస్ అరేబియన్ సీ. పశ్చిమ కనుమలు మరియు అరేబియా మహాసముద్రానికి పశ్చిమాన, అదేవిధంగా తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతానికి, దిస్ ఇస్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతానికి పశ్చిమాన ఉన్నటువంటి ఈ స్వరూపాలను ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, వీటినేమో వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. పశ్చిమ తీర మైదానాలు, తూర్పు తీర మైదానాలు అని చెప్పి చెప్తాం. పశ్చిమ తీర మైదానాలు, తూర్పు తీర మైదానాలు, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇది 4వ నైసర్గిక స్వరూపం. దిస్ ఇస్ ద 4th ఫిజియోగ్రాఫికల్ యూనిట్ ఆఫ్ ఇండియా, 4th ఫిజియోగ్రాఫికల్ యూనిట్. అండ్ ద 5th ఫిజియోగ్రాఫికల్ యూనిట్, 5వ నైసర్గిక స్వరూపం దీవులు, లక్షద్వీప్స్, అండమాన్ అండ్ నికోబార్. దిస్ ఇస్ ద 5th ఫిజియోగ్రాఫికల్ యూనిట్, భారతదేశంలోని 5వ నైసర్గిక స్వరూపం. ఇందులో నుండి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా, ఫస్ట్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఇందాక నేను చెప్పాను చూడండి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్ అదర్వైజ్ ఆ ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ నారో, whereas the east coast plains are wider in nature. పశ్చిమ తీర మైదానాలు సన్నగా ఉంటాయి, వెరాజ్ తూర్పు తీర మైదానాలు వెడల్పుగా విస్తరించి ఉంటాయి. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ఆర్ ది యంగెస్ట్ ఫీచర్ ఆఫ్ ఇండియా. గంగా బ్రహ్మపుత్ర మైదానాలు భారతదేశంలోని అత్యంత నవీన స్వరూపాలు. విచ్ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? బోత్ ఆర్ ట్రూ. ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్లో అయితే ఇలా అడుగుతారు, డిస్కస్ ద క్లైమటలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయ పర్వత శ్రేణుల లేదా ఉత్తర పర్వత శ్రేణుల శీతోష్ణ స్థితిపరమైనటువంటి విశిష్టతను చర్చించండి. ఆర్ హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ఆర్థిక మరియు జీవ వైవిధ్య ప్రాముఖ్యతను చర్చించండి. డిస్కస్ ది ఎకలాజికల్ అండ్ బయోడైవర్సిటీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. ఆర్ అదర్వైజ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ఆర్ గంగా బ్రహ్మపుత్ర మైదానాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను విశ్లేషించండి. డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. ఆర్ అదర్వైజ్ ఇండియా ఈజ్ ది గ్రానరీ ఆఫ్ ది వరల్డ్, క్రిటికల్లీ ఎగ్జామైన్. భారతదేశం ప్రపంచ ధాన్యాగారం, పరిశీలించండి. వై ప్రపంచ ధాన్యాగారం? వన్స్ అపాన్ ఎ టైమ్ ఇండియా ఈజ్ లైక్ ఏ బెగ్గింగ్ బౌల్. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆహార ధాన్యాలను తెచ్చుకునే వాళ్ళం. ఇంగ్లీష్ జాగ్రఫీ లిటరేచర్లో ఆ పదం కూడా వాడారు, ఇండియా ఈజ్ ఎ బెగ్గింగ్ బౌల్ అని. బొచ్చ స్థాయి నుండి ఈరోజు ఉచ్చ స్థాయిలో వచ్చి నిలబడ్డాం. ఇండియా వన్స్ అపాన్ ఏ టైమ్ బెగ్గింగ్ బౌల్, నౌ ఇండియా ఇస్ ది లీడింగ్ ప్రొడ్యూసర్, లీడింగ్ సప్లయర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్, లీడింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. వై? బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఒక కారణం అయితే, బికాస్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ రెండవ కారణం. ఈరోజు భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణగా ఉంది అంటే అది మనకు ప్రకృతి పెట్టినటువంటి భిక్ష. అది నేచర్ గంగా బ్రహ్మపుత్ర మైదానాల రూపంలో మనకి ఇచ్చినటువంటి అదృష్టం. సో దట్ ఈస్ వై ఇండియా ఈజ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. అండ్ మన దగ్గర కూర్చొని తిన్నా ఇంకొక 4 నెలలు ఎవరు ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా తరగనన్ని బియ్యం ఉన్నాయి, పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది, కందులు ఉన్నాయి. ఒకప్పుడు ఇది ఉండేది కాదు పరిస్థితి. గ్రీన్ రెవల్యూషన్కి ముందు చాలా దయనీయంగా ఉండేది పరిస్థితి. పాలు మన దగ్గర బ్రహ్మాండంగా పాలు ఉన్నాయి. India's milk production is more than 30% of the global milk production. In the year 2014, 2014 లో అయితే India's milk production is more than the total global milk production. ప్రపంచంలోని మొత్తం పాల ఉత్పత్తి కంటే కూడా భారతదేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి పాలు ఎక్కువ. అన్ని పాలు ఉన్నాయి మన దగ్గర. అఫ్ కోర్స్ పాలు స్టోర్ చేసుకోలేం కాబట్టి వేస్ట్ అయిపోతున్నాయి. పాలు ఒక రోజు కంటే ఎక్కువ స్టోర్ చేసుకోలేం. ఇట్ ఈస్ ఇండియా ఈస్ హ్యావింగ్ హాట్ క్లైమేట్, దట్స్ వై పాలు పాడైపోతాయి. కాబట్టి స్టోర్ చేసుకోలేం, అది వేరే అంశం, అది మన క్లైమేట్ పెట్టిన శాపం. బట్ అట్ ది సేమ్ టైం మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. సో మన దగ్గర అంత మిల్క్ ఉంది, మన దగ్గర అన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి, ఆహారం మనకు ఎటువంటి డోకా లేదు, ఎటువంటి లోపం లేదు. బట్ అట్ ది సేమ్ టైం జనాభా కూడా పెరుగుతున్నారు. 142 కోట్ల మందికి చేరుకున్నారు. ప్రతిరోజు నేను లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 1 బ్యాచ్ జరుగుతున్నప్పుడు పాపులేషన్ జియోగ్రఫీ డిస్కస్ చేస్తున్నప్పుడు వరల్డ్ పాపులేషన్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టాను, క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వరల్డ్ పాపులేషన్ క్లాక్ ఓపెన్ చేసి పెట్టాను. అండ్ అది ఎలా తిరుగుతుందంటే గిర్రమని తిరుగుతుంది, పాపులేషన్ అలా పెరుగుతోంది.
ఒక నిమిషానికి దాదాపుగా 62 మంది పుడుతున్నారు నిమిషానికి. అలా 3 అవర్స్ క్లాస్ ఫినిష్ అయిపోయి క్లాస్ స్టార్ట్ అయిపోయి ఒక 3 అవర్స్ తర్వాత క్లాస్లో నుండి బయటికి వచ్చేటప్పటికి దాదాపుగా 12,000 మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు నా కోసం. 12,000 మంది పిల్లలు ఆల్రెడీ పుట్టేశారు. 3 గంటల్లో ఎంత వినాశనం జరిగిపోయింది. ఈ 12,000 మంది కాంపిటీషన్కి వస్తారు, రారా? ఈ ల్యాండ్ నాది, ఈ ఉద్యోగం నాదని కాంపిటీషన్కి రారా? 3 గంటల్లోనే ఇంతమంది పుడితే రోజుకి ఎంత, వారానికి ఎంత, నెలకి ఎంత? ఇంతమంది, అది అంటే మన ట్రాక్ రికార్డ్, అది గొప్ప విషయమే. బట్ ఇఫ్ యూ కుడ్ కన్వర్ట్ దట్ పాపులేషన్ ఇంటూ క్యాపిటల్, అదే డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. అఫ్ కోర్స్ యూ ఆల్సో స్టడీ ఇన్ యువర్ ఎకానమీలో కూడా డెమోగ్రాఫిక్ డివిడెండ్, విభాజిత జన విభాజిత లేదా జన విభాజిత అని అంటారు, పాపులేషన్ డివైడ్, దట్ వి విల్ సీ. ఆల్రైట్, సో మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. అదర్వైజ్ డిస్కస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. తూర్పు తీర మైదానాలు మరియు పశ్చిమ తీర మైదానాల మధ్య తేడాలను చర్చించండి. ఇలా మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతారు. అర్థమైంది కదా? ఈ యూనిట్లో ప్రిలిమినరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఫ్యాక్ట్స్ పర్స్పెక్టివ్లో, అండ్ అట్ ది సేమ్ టైం కాన్సెప్ట్స్గా అడగాలి అంటే ఈ ఫిజియోగ్రాఫికల్ ఫీచర్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఫిజియోగ్రాఫికల్ ఫీచర్స్ మధ్య ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ పైన కూడా ప్రిలిమ్స్ అడుగుతారు. మెయిన్స్లో అయితే డైరెక్ట్గా వాటి యొక్క ఎకనామికల్, అగ్రికల్చరల్ ఇంపార్టెన్స్ ఆర్ జియోమార్ఫాలజికల్ ఇంపార్టెన్స్ పైన కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ చాప్టర్స్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ. After completion of this physiography, we will move on to the third unit, the climate of India. Climate of India. భారతదేశ శీతోష్ణ స్థితి. భారతదేశ శీతోష్ణ స్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశ శీతోష్ణ స్థితి ఎటువంటి రకమైన శీతోష్ణ స్థితి అని చూస్తాం. భారతదేశ శీతోష్ణ స్థితి ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. దెన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు. ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా. అండ్ డౌట్ మాన్సూన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాన్సూన్స్, ఋతుపవనాలు. మాన్సూన్స్, ఋతుపవనాలు. ఈ ఋతుపవనాల్లోనే ఎల్ నీనో అండ్ లానీనా. ఎల్ నీనో, లానీనా. ఎల్ నీనో, లానీనా అనే మెకానిజమ్స్. ఇండియన్ ఓషన్ డైపోల్. ఇండియన్ ఓషన్ డైపోల్. హిందూ మహాసముద్ర ద్విధ్రువం. హిందూ మహాసముద్ర ద్విధ్రువం. విల్ డిస్కస్ దట్. చాలా 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 ఇంపార్టెంట్. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇప్పటికి కూడా చూడొచ్చు, మన లాస్ట్ టైం APPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి మన కేపీ సార్ యూట్యూబ్ ఛానల్లోనే అప్పుడు ఒక 30 క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేసి ఆన్సర్స్ డిస్కస్ చేయమని చెప్పి అడిగారు సార్. అడిగితే ఏపీ గ్రూప్ 1కి టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పాను, కానీ వాస్తవంగా 30 డిస్కస్ చేయలేదు. అక్కడ యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. 21 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఆ 21 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్, ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో 9 క్వశ్చన్స్ వితౌట్ ఫ్రేమ్ చేంజ్. ఆ క్వశ్చన్ ఫ్రేమ్ కూడా మారలేదు. ఒక క్వశ్చన్ ఫ్రేమ్ మారింది, ఒక క్వశ్చన్ పారాగ్రాఫ్ అది మార్చారు. 21 క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేస్తే 10 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే యాక్యురసీ 50%. 50% యాక్యురసీతో క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేశాను.
ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది, యూ కెన్ సీ దట్. యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఆ వీడియో ఉంటుంది, టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ APPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ద సిమిలర్లీ కేస్ విత్ తెలంగాణ Group 1 ఆల్సో. ఇక్కడ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగలేదు, కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింటే ఐ కుడ్ హ్యావ్ క్లెయిమ్ ఫ్రమ్ దిస్ బుక్. ఈ బుక్లో నుండి వచ్చాయని నేను ఖచ్చితంగా గర్వంగా క్లెయిమ్ చేసుకునేవాడిని. బికాస్ ఆల్ ది క్వశ్చన్స్ హ్యాస్ బిన్ రిటర్న్ బై మీ. నేనే క్వశ్చన్స్ని రాసి ఆ క్వశ్చన్స్ని పారాగ్రాఫికల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి, యాజ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, 2 లాంగ్వేజెస్ నాకు పట్టుండడం వలన 2 భాషల్లోనూ నేనే రాయగలిగాను. సో దట్ టెక్స్ట్ బుక్, దట్ క్వశ్చన్స్ విచ్ ఐ ప్రిడిక్టెడ్ ఫర్ దట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి అట్మోస్ట్ హెల్ప్ఫుల్. ప్రిడిక్ట్ చేయొచ్చా, మనం కూడా అలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ప్రతిరోజు నువ్వు న్యూస్ పేపర్ చదివావంటే ప్రిడిక్ట్ చేయొచ్చు. న్యూస్ పేపర్ చదవకుండా ప్రిడిక్షన్ చేయలేం. న్యూస్ పేపర్ ఐటమ్స్ని బేస్ చేసుకుని, కంటెంపరీ ఇష్యూస్ని బేస్ చేసుకుని కోర్ క్వశ్చన్స్ అడుగుతారు ఎప్పుడైనా. ఏదో ర్యాండమ్గా బుద్ధి పుట్టినట్టుగా ఎగ్జామినర్ ఏదో ఒకటి చేయరు. ఎగ్జామినర్ని ఒక క్వశ్చన్ రాసి ఇవ్వండి కమిషన్ కోసం అని అడిగినప్పుడు ఎగ్జామినర్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద కంటెంపరీ ఇష్యూ, కరెంట్ ఇష్యూని ఆయన బేరీజ్ వేసుకునేసి రాస్తూ ఉంటారు. దట్ వీ కెన్ ఆల్సో ప్రిడిక్ట్. ఓకే, ఇండియన్ ఓషన్ డైపోల్, హిందూ మహాసముద్ర ద్విధ్రువం, అండ్ వాకర్ సర్క్యులేషన్. వాకర్ ప్రవాహం అని రాసుకోండి. వాకర్ ప్రవాహం, వాకర్ అన్నది సైంటిస్ట్ పేరు, గిల్బర్ట్ వాకర్. వాకర్ ప్రవాహం ఇదంతా హిందూ మహాసముద్ర ద్విధ్రువం మినహా ఇవన్నీ పెసిఫిక్ ఓషన్లో సంభవించే అంశాలు. అక్కడెక్కడో పెసిఫిక్ ఓషన్లో సంభవించేది మనం ఎందుకు ఇండియన్ క్లైమేట్లో చదువుతున్నాం? అదే దాన్నే ఏమంటారంటే టెలిమెటీరియలాజికల్ ఈవెంట్స్. మీకైతే ఈ పేరు వాడలేదు, కానీ టెలిమెటీరియలాజికల్ ఈవెంట్స్, సుదూర వాతావరణ విశేషాలు అని అంటారు. APPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో అయితే ప్రత్యేకంగా టెలిమెటీరియలాజికల్ ఈవెంట్స్ అని మెన్షన్ చేశారు. మీకైతే టెలిమెటీరియలాజికల్ ఈవెంట్స్ అని మెన్షన్ చేయలేదు, కానీ టెలిమెటీరియలాజికల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఎక్కడో సౌత్ అమెరికా, పెరు దేశం తీరంలో జరిగే సముద్ర జలాల్లోని చిన్న ఉష్ణోగ్రతల్లో మార్పులు ఇండియాలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్లుగా చేస్తూ ఉంటాయి. Somewhere which was distantly located from India for thousands of kilometers, the little climatic modifications or the changes in the ocean temperature results in economical crisis in India and Indian subcontinent. That results in failure of crops in Indian subcontinent. So these are tele means duranga, meteorological, vatavaranam, telemeteorological events. Though certain kind of events has been distantly ahead from India, thousands of kilometers away from India, somewhere in the Pacific Ocean, but having outbearing effect on Indian climate and Indian monsoonal patterns. భారతదేశ ఋతుపవన వర్షపాత వ్యవస్థ పైన పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అందుకనే వాటిని ప్రత్యేక దృష్టితో చదవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ మాన్సూన్స్ ఆర్ ద రియల్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. It is not the finance minister. Monsoons will impact the economy of India, because people, almost 60% of the population has been still depend on agriculture for their livelihood. వారి ఉపాధి కోసం ఇప్పటికి కూడా 60% ఎక్కువగా జనాభా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. ఏ చిన్న మార్పులు ఋతుపవనాల్లో జరిగినా వాళ్ళ కుటుంబాలు అన్ని దెబ్బతింటాయి. దాంతో ఎకానమీ దెబ్బతింటుంది, క్రైసిస్ వస్తుంది, అగ్రికల్చరల్ GDP పడిపోతుంది. దట్స్ వై మాన్సూన్స్ ఆర్ ది రియల్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. దెన్ సీజన్స్, ఋతువులు. సమ్మర్ అంటే వేసవి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవన కాలం. సమ్మర్, నెంబర్ 1 సమ్మర్. నెంబర్ 2 సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవన కాలం. నెంబర్ 3 నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈశాన్య ఋతుపవన కాలం. నెంబర్ 4 వింటర్, శీతాకాలం. సో దిస్ ఇస్ ది సీజనల్ ప్యాటర్న్ ఆఫ్ ఇండియా. దీనిలో మెయిన్స్లో క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది, అండ్ ప్రిలిమ్స్ కూడా వస్తాయి. బట్ మెయిన్స్లో అయితే L9 లానైనా పైన ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2023 వాజ్ L9 ఇయర్. పడాల్సిన వర్షం పడలేదు, మనకు చాలా డెఫిషిట్ ఉంది వర్షం. కాబట్టి ఈసారి అగ్రికల్చరల్ అంటే ఎకనామిక్ సర్వే వచ్చేంత వరకు తెలియదు మనకు ఎంత డెఫిషిట్ ఉందని. బట్ ఎనీహౌ మనం అబ్జర్వ్ చేస్తే వర్షపాతం మాత్రం లాస్ట్ ఇయర్ తక్కువగా పడింది. దీని వలన ఎంత ఇంపాక్ట్ కలిగింది అన్న విషయాన్ని మనం సర్వే వచ్చిన తర్వాతనే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ ది థర్డ్ యూనిట్.
Moving on to the fourth unit. Climate to that. Drainage system. నదీ వ్యవస్థ. డ్రైనేజ్ సిస్టమ్, నదీ వ్యవస్థ. సో ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ గ్లోబల్ లార్జెస్ట్ రివర్స్. ప్రపంచంలోని అతిపెద్ద నదులు భారతదేశంలో ఉండడం మనకు చాలా గర్వకారణం. ఇండస్, ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సత్లజ్, సింధు, ఝీలం, రావి, బియాస్, సత్లజ్ అండ్ గంగా, రివర్ గంగా, రామ్ గంగా, గోమతి, ఘాగ్రా, గండక్, కోసి, మహానంద అండ్ యమున, చంబల్, కేన్, బెత్వా, బనాస్, బ్రహ్మపుత్ర, సుబాన్సేరి, ధన్సేరి ఇవన్నీ కూడా ఉత్తర నదులు, హిమాలయన్ రివర్స్. అండ్ కమింగ్ టు ది పెనిన్సులర్ రివర్స్, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ, కావేరి, బ్రాహ్మణి, సుబర్ణరేఖ, మహానది అండ్ వెస్ట్కి వస్తే అంబ, జువారి, మాండవి, శరావతి, పంబ, పెరియార్, గాయత్రి. సో ఇండియా ఈజ్ హ్యావింగ్ సో మెనీ రివర్స్. బట్ ఆ రివర్స్ అన్నవి సీజనల్ రివర్స్. సో ఒక ఋతువుల్లోనే ఫ్లో అవుతున్నాయి. దట్స్ వై దో వీఆర్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ రివర్స్, ఆల్ దిస్ రివర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్స్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సమ్ ఆఫ్ ది రీజన్స్ ఆర్ హ్యావింగ్ సర్ప్లస్ వాటర్స్ అండ్ ఫ్లడ్ అండ్ సమ్ ఆఫ్ ది రీజన్స్ ఆర్ హ్యావింగ్ డెఫిషిట్ వాటర్స్ అండ్ డ్రాట్స్. కొన్ని ప్రాంతాల్లో నదీ జలాలు ఎక్కువైపోయి వరదలు వస్తుంటే, ఇంకొన్ని ప్రాంతాల్లో నదుల్లో నీరు లేక ఎండిపోయి కరువు కాటకాలు వస్తున్నాయి. దేర్ కమ్స్ ది ఐడియా ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్. నదుల అనుసంధానం ఎందుకు చేయకూడదు అన్న ఐడియా అప్పుడు మనకు వస్తుంది. లెట్ us see. దీనిలో మనం చూడబోతున్నటువంటి టాపిక్స్ హిమాలయన్ డ్రైనేజ్, హిమాలయన్ రివర్స్. హిమాలయన్ రివర్స్ ఆర్ హిమాలయ నదీ వ్యవస్థ. నెంబర్ 2 పెనిన్సులర్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్, ద్వీపకల్ప నదీ వ్యవస్థ. Number 3 differences between Himalayan and Peninsula rivers. హిమాలయ మరియు ద్వీపకల్ప నదుల మధ్య తేడాలు. హిమాలయ మరియు ద్వీపకల్ప నదుల మధ్య తేడాలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, నదుల అనుసంధానం హైఫన్ ఇష్యూస్, సవాళ్ళు, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. నదుల అనుసంధానం హైఫన్ ఇష్యూస్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ హైఫన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అండ్ కరెంట్ ఇష్యూ ఒకటి ఉంది, కేన్ బెత్వా, కేన్ బెత్వా లింక్ కెనాల్. కేన్ బెత్వా నదుల అనుసంధానం, కేన్ మరియు బెత్వా నదుల అనుసంధానం ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటన్నది నేను ఒక్కో రివర్ బేసిన్ని క్లియర్గా మ్యాప్ రూపంలో డ్రా చేస్తాను. యూ కెన్ డ్రా ద మ్యాప్. సో గంగా రివర్ తీసుకుంటే దాని యొక్క ట్రైబటరీస్, ఉపనదులు ఏంటి, ఎక్కడ వెళ్తుంది, ఏ రాష్ట్రంలో పోయింది, ఎక్కడ ఏం బ్యారేజ్ కట్టారు, అదంతా నేను ఆ క్యాచ్మెంట్ అంతా నేను మ్యాప్ రూపంలో డ్రా చేస్తాను. మీరు నీట్గా నోట్స్లోకే గీంచుకుంటారు. సో ఫ్యాక్ట్ అడిగినా, కాన్సెప్ట్ అడిగినా దీని నుంచి తిరిగి దానిలోంచి రావాల్సిందే ఏదో ఒక రూపంలో. కాబట్టి అలా మనం రివర్ సిస్టమ్ని కంప్లీట్ చేస్తాం. నంబర్ 5 5th యూనిట్ ఫారెస్ట్స్, ఫారెస్ట్ ఇన్ ఇండియా, అడవులు. ఫారెస్ట్స్ ఇన్ ఇండియా, అడవులు. సో ఈ అడవుల్లో మనం క్లాసిఫికేషన్ చూస్తామన్నమాట. అడవులు అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై అడవి, వాట్ ఈస్ మీన్ బై ఫారెస్ట్? విశాలమైన, విశాలమైన వాట్, చెట్లు విస్తరిస్తే దాన్ని తోట అని ఎందుకు అనకూడదు? తోటల్లో కూడా ఉండొచ్చు ఆ రకంగా. మరి జూ పార్కులు ఉన్నాయి కదా, వాటిని అడవి అనొచ్చా? మీకు అడవి అంటే చాలా చిన్న చూపు ఉన్నట్టుంది. అడవిని మీరు అలా చిన్న చూపు చూడకూడదు, అడవిని చాలా గొప్పగా చూడాలి. దెన్ చిన్నప్పటి నుండి అడవి అనే పదం వింటూనే ఉంటారు కదా.
What is your opinion? What? Canopy? Canopy should not be, you are near, but that is Forest Survey of India based classification. What you are saying, the canopy based classification, వృక్ష ఛాత్ర ఆధారంగా చేసే వర్గీకరణను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా క్లాసిఫికేషన్ అని అంటారు. రిమెంబర్, if you ask a lawyer what is forest, lawyer tells that a forest is a region which was notified as a forest by the Forest Conservation Act 1927. లాయర్ ఇలా చెప్తాడు, అడవి అంటే 1927 అడవి సంరక్షణ చట్టాన్ని అనుసరించి ఏ ప్రాంతాన్నైతే అడవి అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందో అది అడవి అని అంటారు. అదే ఒక జాగ్రఫర్ని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ మీన్ బై అడవి అని, జాగ్రఫర్ ఏం చెప్తాడంటే అడవి అంటే ఊరి బయట మానవ ప్రమేయం లేకుండా సహజ సిద్ధంగా పెరిగే వృక్ష సంపదను అడవి అని అంటారు అని అంటారు. అదే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని అడిగితే క్యానోపీ వృక్ష ఛాత్రం కనీసం 10% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అడవి అని అంటారు. అదే మీరు రామ్ గోపాల్ వర్మని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ మీన్ బై అడవి అని, సో ఆయన ఇంకొక డెఫినేషన్ చెప్తాడు, ఇట్ ఈస్ అబౌట్ ది పర్సెప్షన్. రైట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అది వర్షపాతం ఆధారంగా చేసుకోవచ్చు, చట్టబద్ధ ఆధారంగా చేసుకోవచ్చు, రిజర్వ్ ఫారెస్ట్ అని అంటారు, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అని అంటారు, కొంతమంది ఏమో డెన్స్ ఫారెస్ట్ అంటారు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని అంటూ ఉంటారు. అదేం అడవి, అది కూడా ఒక అడవే. So when you understand the classification, you will understand the differences between different types of forest, and we will also see some of the forest resources here. The 6th unit, very important unit, wildlife and conservation. వన్యప్రాణులు మరియు సంరక్షణ, వన్యప్రాణులు మరియు సంరక్షణ, wildlife and conservation. Here we will see national parks. First we will see Wildlife Protection Act 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వులు, అండ్ అదర్ థిమాటిక్ ఎఫర్ట్స్, ఇతర జంతు సంరక్షణ కార్యక్రమాలు, థిమాటిక్ ఎఫర్ట్స్ అంటే థీమ్ బేస్డ్, ఒక్కో థీమ్, టైగర్ అన్నది ఒక థీమ్, ఎలిఫెంట్ అన్నది ఒక థీమ్, అలా థిమాటిక్ ఎఫర్ట్స్ అని అంటాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇకాలజీ ఎన్విరాన్మెంట్ ప్లస్ బయోడైవర్సిటీలో మీరు ఏవైతే కవర్ చేసుకుంటారో దానిలో దాదాపుగా 60% ఇక్కడ కవర్ అవుతాం. బయోడైవర్సిటీలో 60%, జియోగ్రఫీ పర్స్పెక్టివ్లోనే నేను కవర్ చేస్తాను. వాటి కన్జర్వేషన్, రామ్సర్ సైట్లు అంటే ఏంటి, అండ్ సైట్స్ అంటే ఏంటి, సైట్స్ మెకానిజం ఏంటి, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, అవి మినహా జాగ్రఫీ పర్స్పెక్టివ్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మొత్తం నేను కవర్ చేస్తాను. ఆల్రైట్, దిస్ ఇస్ ద 6th యూనిట్. అండ్ మూవింగ్ ఆన్ టు ది 7th యూనిట్, సాయిల్స్ ఆఫ్ ఇండియా. భారతదేశ నేలలు లేదా మృత్తికలు, సాయిల్స్. 8 types of soils ఉంటాయి, అవన్నీ చూద్దాం. అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ ది సాయిల్స్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ అగ్రికల్చర్, వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్, ALLIED, అలీడ్ అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. నంబర్ 9 మినరల్స్. నంబర్ 10 ఇండస్ట్రీస్. ఇవి రెండు ఎక్కువగా ఫ్యాక్చువల్ ఉంటుంది, వీటికి కుదిరితే నేను హ్యాండ్అవుట్ ఇచ్చేస్తాను, చదువుకోండి. ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. టెక్స్ట్ బుక్లో కొన్ని పేజెస్ తీసి మీకు హ్యాండ్అవుట్ ఇచ్చేస్తాను, యూ కెన్ ఫాలో దట్, జస్ట్ ఫ్యాక్చువలే ఉంటుంది. అండ్ మెయిన్స్లో అయితే వీటిలో నుండి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాను. మెయిన్స్ ఇష్యూస్ సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఏ ఒక్క చిన్న టాపిక్ని కూడా వదలను,
we will discuss every microscopical aspect. So industries, and 11th one, transport ravana, very important for the prelims. ట్రాన్స్పోర్ట్ లాస్ట్ ఇయర్ నేను ఎప్పటి నుంచో మొత్తుకొని చెప్తున్నాను. ఈ రన్నింగ్ నోట్స్ దాదాపుగా తెలంగాణ గ్రూప్ 1 లాస్ట్ బిఫోర్ ఇయర్ నోటిఫికేషన్ రాకముందు మొట్టమొదటి తెలంగాణ గ్రూప్ 1 బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు డిక్టేట్ చేసిన నోట్స్ నేషనల్ వాటర్ వే నెంబర్ 5. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నేషనల్ వాటర్ వే నెంబర్ 5 ఇచ్చారు. నేషనల్ వాటర్ వే నెంబర్ 5 ఏ నది పైన ఉంటుంది అని. అందరూ మొదటి 3 నేర్చుకునేసి దాన్ని అలా వదిలేస్తూ ఉన్నారు. ఆ ఇయర్ నేషనల్ వాటర్ వే ఎందుకు అడిగారంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లియర్గా డిఫైన్ చేసింది. కొన్ని నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ యాక్ట్, అంతస్థలీయ జల రవాణా చట్టం 2016 ఆధారంగా 116 జల రవాణా మార్గాలను గుర్తించారు. Waterways 111 waterways has been notified based on Inland Waterways Act 2016. So that was in news and Press Information Bureau covered that article. That's why it is important. అందుకని నాకు ఎప్పటి నుండో అనుమానం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీన్ని గెలికింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందని అడిగారు. జనాలంతా 3 నేర్చుకున్నారు, ఫస్ట్ 3, ఈ 5వది ఎక్కడుందని తలబట్టుకొని కూర్చున్నారు. 5 కాదు 7 చెప్పాను నేను, 7 వాటర్ వేస్ అడిగే అవకాశం ఉందని. So those who attend my classes were very comfortable and later they messaged me also. Transport is very important. Then the last unit, Indian Human Geography. ఇండియన్ హ్యూమన్ జియోగ్రఫీ, భారతదేశ మానవ భూగోళ శాస్త్రం. దీనిలో రేసెస్, జాతులు, ఇండియన్ రేసెస్ అంటే భారతదేశ జాతులు, పాపులేషన్ గ్రోత్, జనాభా వృద్ధి, పాపులేషన్ గ్రోత్ జనాభా వృద్ధి, మైగ్రేషన్ వలసలు, అర్బనైజేషన్ పట్టణీకరణ, లాంగ్వేజ్ అనగా భాష. What are the other things? Migration, urbanization, language. ఇంకేముంటాయి ఇక్కడ? అదర్స్, ఇతర అంశాలు. గుర్తులేనప్పుడు అలా రాసుకుంటూ ఉండాలి మనం. అదర్స్, సో అదర్ థింగ్స్, దాంట్లో కొన్ని హ్యూమన్ డెవలప్మెంట్ లాంటివి ఉంటాయి. విల్ కవర్ దట్. ఆల్రైట్, ఒకసారి సిలబస్ కాపీ ఉంటే నాకు ఇవ్వండి, మెయిన్స్ సిలబస్ కాపీ. కాపీ పేస్ట్కి కూడా ఒక అర్థం ఉంటుంది, కానీ తెలంగాణ కమిషన్ ఇచ్చినటువంటి ఈ కాపీ పేస్ట్ చాలా విచిత్రంగా ఉంది. మొత్తం జాగ్రఫీలో ఎక్కడ ఏం దొరికినా అవన్నీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈవెన్ ఆప్షనల్లో కూడా ఇంత న్యూసెన్స్ ఉండదు. ఇక్కడ చాలా న్యూసెన్స్ టాపిక్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇండియన్ జియోగ్రఫీ అయిపోయిన తర్వాత వీ కెన్ మూవ్ ఆన్ టు తెలంగాణ జియోగ్రఫీ. తెలంగాణ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ. సో ఆల్ ది యూనిట్స్, సో ఏవైతే మనము ఇండియాలో చదివామో అదంతా కూడా తెలంగాణకు చదువుతాం. భారతదేశ ఉనికి క్షేత్రీయ అమరిక, తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమరిక. భారతదేశ నైసర్గిక స్వరూపం, తెలంగాణ నైసర్గిక స్వరూపం. ఇండియన్ క్లైమేట్, తెలంగాణ క్లైమేట్. ఇండియన్ రివర్స్, తెలంగాణ రివర్స్. ఇండియన్ ఫారెస్ట్, తెలంగాణ ఫారెస్ట్. ఇండియన్ వైల్డ్ లైఫ్, తెలంగాణ వైల్డ్ లైఫ్. ఇండియన్ మినరల్స్, తెలంగాణ మినరల్స్. ఇండియన్ ఇండస్ట్రీస్, తెలంగాణ ఇండస్ట్రీస్. ఇండియన్ ట్రాన్స్పోర్ట్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్. ఇండియన్ పాపులేషన్ అండ్ తెలంగాణ పాపులేషన్. ఆల్రైట్, సో సేమ్ ఇలా రాసుకోండి. సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇండియన్ యూనిట్స్, సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇండియన్ యూనిట్స్. Same as that of Indian units. Just for the sake of understanding ఇలా డివైడ్ చేస్తున్నాను, కానీ జాగ్రఫీలో డివిజన్స్ ఏమి ఉండవు.
జాగ్రఫీ అన్నది యూనివర్సల్. తెలంగాణలో చదివేదే కర్ణాటకలో చదువుతారు, కర్ణాటకలో చదివేదే తమిళనాడులో చదువుతారు, పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండవు. దట్స్ వై జియోగ్రఫికల్ డివిజన్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఓన్లీ. సో మనం తెలంగాణను చదువుతున్నామంటే తెలియకుండానే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఆస్పెక్ట్స్ని చదువుతాం. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడు తెలంగాణలో కొన్ని ఆస్పెక్ట్స్, ఇప్పుడంటే అది సింగిల్ బ్యాచ్ తెలంగాణ బ్యాచ్, కానీ కొన్ని సందర్భాల్లో తెలంగాణ గ్రూప్ 1 ఏపీ గ్రూప్ 1 కలిపి ఉండేది. అప్పుడు నేను చెప్పేటప్పుడు ఇదే చెప్పాను, ఏపీ జాగ్రఫీ చెప్తున్నప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి, ఇది ఏపీ జాగ్రఫీ మాకు అవసరం లేదని అనుకోవద్దు, ఎందుకంటే జాగ్రఫీకి విభజనలు ఉండవు. తెలంగాణ జాగ్రఫీ చెప్తున్నప్పుడు ఏపీ వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి అని చెప్తూ ఉండవని, ఎందుకంటే ఆ డివిజన్ అన్నది మనం చేసుకున్నాం. రివర్కి ఆ డివిజన్ ఏం లేదే, ఇది తెలంగాణ నది, ఇది ఆంధ్ర నది అని ఏమైనా ఉందా? ఉండదు. బికాస్ బౌండరీస్ we created the boundaries. That's why geography is an universal subject. జాగ్రఫీ అనేది ఒక యూనివర్సల్గా ఉంటుంది కాబట్టి వాటిని హోలిస్టిక్గా అర్థం చేసుకోవడం వల్లనే ఎక్కువ మార్క్స్ మనకు ఫెచ్ అవుతాయి. సో ఇది ఓవరాల్. దీంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎస్పెషలీ అగ్రికల్చర్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ చూస్తే ఆ పైన ఫస్ట్ యూనిట్ చూడండి ఒకసారి, మెయిన్స్ సిలబస్. ఇండియా ఫిజికల్ సెట్టింగ్స్ కవర్ అయిపోతుంది, అదే లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్. ఫిజియోగ్రఫీ కవర్ అయిపోయింది, డ్రైనేజ్ కవర్ అయిపోయింది, క్లైమేట్ దట్ వాజ్ ఆల్సో కంప్లీటెడ్, క్లైమేట్ మెకానిజం ఆఫ్ మాన్సూన్స్. క్లైమేట్ మెకానిజం ఆఫ్ మాన్సూన్స్ ఇందాక నేను చెప్పాను కదా, ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ఋతుపవనాల ఆవిర్భావం, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు, అండ్ దేర్ డైరెక్ట్లీ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎల్ నీనో అండ్ లా నీనో. ఎల్ నీనో అండ్ లా నీనో, ఇది కూడా కరెక్ట్, లా నీనా అంటారు దాన్ని, లా నీనో. లా నీనా అంటే ద డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం వస్తుంది. సో ఎల్ నీనో అండ్ లా నీనా. రెయిన్ఫాల్ వేరియబిలిటీ, ఇందాక చెప్పాను కదా, రెయిన్ఫాల్ వేరియబిలిటీ. ఒక ప్రాంతంలో ఏమో తడిసి ముద్దయిపోయే జనాలు, ఇంకొక ప్రాంతంలో వర్షాలు లేక ఎండిపోతున్నటువంటి జనాలు. ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్, దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్, కరువు కాటకాలు వస్తాయి. మినరల్స్, ఖనిజాలు, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్, మినరల్స్ ఎక్కడెక్కడ విస్తరించబడి ఉన్నాయి, మినరల్ బెల్ట్స్ ఆఫ్ ఇండియా మనం చూడాల్సి ఉంటుంది. ఎనర్జీ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ కంప్లీట్గా ఎకానమీ టాపిక్, అది అయినా కూడా మనం కవర్ చేస్తాం. మెరైన్ రీసోర్సెస్, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, వాటర్ రీసోర్సెస్ అవైలబిలిటీ ప్రాబ్లం, ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్. ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్లోనే మనం ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చూస్తాం, కన్జర్వేషన్ మెజర్స్. అండ్ సెకండ్ యూనిట్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, మేజర్ ఫుడ్ క్రాప్స్, వ్యవసాయం. దీంట్లో మనం వ్యవసాయం ఇండియన్ జాగ్రఫీలో చదువుతున్నప్పుడే గ్రీన్ రెవల్యూషను, మైక్రో ఇరిగేషను, సూక్ష్మ నీటి పారుదల సేద్యం, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, వాటర్ జెట్ ఇరిగేషను, ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ బ్యాచ్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ క్యాన్సిల్ అవ్వడానికి ముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 3 బ్యాచెస్ సపరేట్గా జియోగ్రఫీ మాడ్యూల్, సపరేట్గా నేను ఒక 3 బ్యాచెస్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా నా ఓన్ పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్స్ సెట్ని తీసుకొని వాళ్లకు జియోగ్రఫీ అండ్ అదర్ మెంటర్షిప్ పెట్టి ఒక 3 బ్యాచెస్ స్టూడెంట్స్ డిస్పోజ్ చేశాను. డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎక్స్క్లూజివ్ ఎలిమెంట్స్. తెలంగాణ సంబంధించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ డిఫరెంట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అండ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వేరియస్ స్లైడ్స్. వాటిని వినియోగించి మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇండస్ట్రీస్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, కాటన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, సిమెంట్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, షుగర్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కటి అలా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. దీనిలోనే పాపులేషన్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్, ఇందాక నేను చెప్పాను కదా, అదే పాపులేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్, అర్బనైజేషన్, మెగా సిటీస్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బన్ గ్రోత్, స్మార్ట్ సిటీస్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ కాంప్లెక్స్, ఆప్షనల్లో అడగాల్సినటువంటి ప్రశ్నలు బహుశా ఈ యూనిట్లో అడగాల్సి వస్తుంది. ఫస్ట్ 2 యూనిట్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించింది, థర్డ్ యూనిట్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్కు సంబంధించింది. థర్డ్ యూనిట్ చూడండి, జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఫిజికల్, తెలంగాణ రాష్ట్రం యొక్క భౌతిక నిర్మాణము, రిలీఫ్, క్లైమేట్, రివర్స్, సాయిల్స్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఏదైతే మనం ఇండియన్ జాగ్రఫీలో చదివామో అవన్నీ మళ్ళీ థర్డ్ యూనిట్లో చదువుతాం. అండ్ థర్డ్ యూనిట్ తెలంగాణ జాగ్రఫీ, ఫిఫ్త్ యూనిట్ హైదరాబాద్, తెలంగాణ జాగ్రఫీ. థర్డ్ యూనిట్, ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ ఇండియన్ జాగ్రఫీ, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ తెలంగాణ జాగ్రఫీ, ఫిఫ్త్ యూనిట్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ జాగ్రఫీ. సో ఫోర్త్ యూనిట్లో చూడండి, తెలంగాణ వ్యవసాయము, తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణ టూరిజం సెక్టార్, తెలంగాణ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఫోర్త్ యూనిట్లో ఉన్నాయి. ఫిఫ్త్ యూనిట్ హైదరాబాద్, స్పేషియో టెంపోరల్ చేంజెస్, ఇది చాలా కీలకం. స్పేషియో టెంపోరల్ చేంజెస్, కాలం బట్టి, టైంని బట్టి హైదరాబాద్ ఎలా మారింది,
అప్పుడెప్పుడో సాలార్ జంగ్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ నుండి మనం చదవాల్సి ఉంటుంది. అండ్ ఐ విల్ కవర్ దట్. సాలార్ జంగ్ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఏర్పడినటువంటి దిస్ టోలీ చౌకీ మున్సిపాలిటీ నుండి మనకి ఇప్పటిదాకా, ఆ తర్వాత ఇండిపెండెన్స్కి ముందు ఏర్పడినటువంటి సికింద్రాబాద్ మున్సిపాలిటీ వరకు, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఏర్పడింది, హెచ్ఎండిఏ, హెచ్యుడిఏ, హౌ హెచ్యుడిఏ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇంటూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, జిహెచ్ఎంసి, ఓఆర్ఆర్, outer ring road problems, and that another road was also there, RRR, regional ring road project was also there, Hyderabad tourism, Hyderabad wildlife, Hyderabad conservation, and the highest point of Hyderabad, Banjara Hills is the highest point of Hyderabad, Mushirabad, hottest point of Hyderabad. Mushirabad is the region which is having highest temperature. West Maredpalli in Secunderabad, the coldest point of Hyderabad. So Hyderabad specific geography. ఎందుకని అలా ఇచ్చారు? ఎందుకు హైదరాబాద్కి అంత ప్రత్యేకత ఇవ్వాలి? సపరేట్. ఇప్పుడు మనకి ఏది ఉంటే దాన్నే డబ్బా కొట్టుకుంటాం, ఇజంట్ ఇట్? రీసెంట్గా ఇండియాని ఏమని అడిగారంటే బొగ్గు మండించొద్దు అని అడిగారు. యు ఆర్ కాజింగ్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ది గ్లోబ్, దయచేసి బొగ్గును మండించొద్దు అని అన్నారు. లేదు మేము బొగ్గు ఏం మండిస్తామని అంటున్నారు. ఎందుకని? మన దగ్గర ఉన్నది బొగ్గు కాబట్టి. మన దగ్గర పోనీ క్రూడ్ ఆయిల్ ఉందా, షేల్ గ్యాస్ ఉందా? బొగ్గు ఉంది కాబట్టి బొగ్గునే మండిస్తారు. హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్నే అడుగుతారు, వరంగల్ని అడగరు కదా. హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ సిటీ. మరి ఆ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం అడగాలి? మూడింటి గురించే అడగాలి, నిజండి. 3 రాజధానులు ఉన్నాయి, 3 రాజధానుల ప్రాబ్లమ్స్ ఏంటో అడగాలి. అదొక వింత అది. ఐ విల్ డిస్కస్ ద ఏపీ చెప్తున్నప్పుడు అక్కడ నేను డిస్కస్ చేస్తాను. అదొక కాంప్లెక్స్ ప్రాబ్లం, అది మానవాతీత ప్రాబ్లం అది. సో రాజధాని లేదు, 3 రాజధానులు అన్న ఒక అంశాన్ని ఆలోచించడమే కష్టమైతే దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండడం అన్నది ఇంకొక ఎత్తది, ఇంకొక ప్రమాదకరమైనటువంటి అంశం. ఎనీవే, urbanization in Telangana, spatio-temporal changes, urban growth, migration, evolution and phases of urban growth in Hyderabad, transformation from historical to modern cosmopolitan megapolis. Already రాసాను అనుకుంటాను వీటి క్వశ్చన్స్. హైదరాబాద్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రాశాను. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంట్రొడ్యూస్ తెలంగాణకు హరితహారం, ఆల్రెడీ కవర్ చేశాను. సో ఇంకొన్ని అప్డేట్స్ వచ్చాయి కాబట్టి కొన్ని కవర్ చేసి మళ్ళీ కొత్త ఎడిషన్ టెక్స్ట్ బుక్ రిలీజ్ చేస్తాను. అండ్ తెలంగాణ స్టేట్ సిటీ స్ట్రక్చర్, ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓఆర్ఆర్, outer ring road, metro problems. Hyderabad metro is a green metro but still it is having so much of problems. Metropolitan development plan 2033. ఇవన్నీ ఎవరో రియల్ ఎస్టేట్కి చదవాల్సిన టాపిక్స్ ఇవన్నీ. సరే ఇచ్చారు, చదువుకుందాం. అండ్ జీవో నెంబర్ 111 రద్దయింది, జీవో నెంబర్ 69 రద్దయింది. 69 కదా రద్దయింది, 69 రద్దయి జీవో నెంబర్ 111 తీసుకుని వచ్చారు. గండిపేట ఆ రీజియన్స్లో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం కోసం. అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉంది అని చెప్పకుండానే చెప్పారు. ద గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్ హైదరాబాద్, దాని గురించి చదవమనే చెప్పారు ఇక్కడ. సో ఇట్ వాస్ వెరీ ఎక్స్ప్లిసిట్. ఆల్రైట్. అయితే ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఈ సిలబస్ని నేను ఎందుకు చదివానంటే, నార్మల్గా మనం చదివే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ కవర్ అవ్వకపోవచ్చు. అలా కవర్ కాని టాపిక్స్ని ప్రత్యేకంగా సపరేట్గా డిస్కస్ చేసుకుంటాం అని చెప్తున్నాను. సో మళ్ళీ వాళ్ళు ఇచ్చారు కదా, నేను సపరేట్గా తీసుకెళ్ళి హైదరాబాద్ జిహెచ్ఎంసిని పాపులేషన్ జాగ్రఫీలో చెప్తే అన్నెసెసరీ కన్ఫ్యూజన్ అది. కాబట్టి ఇలాంటి స్క్రాంబుల్డ్ టాపిక్స్ని సపరేట్గా ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ తీసుకొని వాటిలో కవర్ చేసుకుందాం. ఆల్రైట్. అండ్ కమింగ్ టు ది రీసోర్సెస్, ఏ రీసోర్సెస్ చదవాలి, వాట్ ఆర్ ది మెటీరియల్స్ అండ్ మెథడ్స్ హ్యాస్ టు బి ఫాలోడ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్, మీరు ఖచ్చితంగా మీతో ఉంచుకోవాల్సినటువంటి మెటీరియల్, మీరు స్టడీ హాల్కి వెళ్ళినా, సినిమా హాల్కి వెళ్ళినా, ఎక్కడన్నా బయటికి వెళ్ళినా, సో మీతో పాటు ఎప్పుడూ ఖచ్చితంగా మీతో ఉండాల్సినటువంటి మెటీరియల్ క్లాస్ నోట్స్. నేను మీకు క్లాస్లో డిక్టేట్ చేసే నోట్స్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఇట్ ఈస్ యువర్ ఫైనల్ రివిజన్ అండ్ రెఫరెన్స్ మెటీరియల్స్. దాంతోపాటు ఇంకా ఏదైనా చదివితే బాగుంటుంది అని మీరు అనుకుంటే
జియోగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్లా అనే ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ని మీరు చదువుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా ఏదైనా చదివితే బాగుంటుంది అని మీరు అనుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ TSPSC Group 1 బై డాక్టర్ శ్రీహరి కాకర్లా అని ఉంటుంది. అది మీరు చదవండి. ఇంకా ఏదో చదవాలి అంటే మీ కర్మ DR కుల్లర్ సార్, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. DR కుల్లర్ సార్ బుక్ సెలెక్టివ్గా చదవండి. నా సజెషన్ అవసరం లేదు, ఎందుకంటే ఐ కవర్ ఫ్రమ్ ది బేసిక్ NCERT 6th క్లాస్ NCERT నుండి అప్డేటెడ్ అడ్వాన్స్డ్ కుల్లర్ సార్ బుక్ వరకు, సావిందర్ సింగ్ సార్, మాజిద్ హుసేన్ సార్ బుక్ వరకు అన్నీ నేను కవర్ చేస్తాను. అందుకనే నా క్లాస్లో బేసిక్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి జనరల్లీ ఐ డోంట్ రెఫర్ NCERT మీరు చదవాల్సిన అవసరం లేదు, బీట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ NCERT ఇన్ మై క్లాస్ నోట్స్ డిక్టేషన్. సో DR కుల్లర్ సార్ బుక్, ఇది ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి బుక్. సెలెక్టివ్గా చదవండి. మరి తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ భారతదేశ భూగోళ శాస్త్రం, తెలుగు అకాడమీలోని భారతదేశ భూగోళ శాస్త్రంలోని సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ని చదవండి. అండ్ మానవ భూగోళ శాస్త్రానికి సంబంధించి, హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించి మీరు మాజిద్ హుసేన్ సెలెక్టివ్గా మాజిద్ హుసేన్ సార్ బుక్ని చదవచ్చు. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు అకాడమీ మానవ భూగోళ శాస్త్రం ఉంటుంది, అది మీరు చదువుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ కోసం మాజిద్ హుసేన్ సార్ బుక్. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు అకాడమీ మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం అనే ఒక పుస్తకం ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. నో నీడ్ ఆఫ్ NCERT. కమింగ్ టు ది తెలంగాణ, what are the resources that has to be followed for Telangana? Economic survey of Telangana, any other government documentation. Unfortunately, there is no proper material available for Telangana geography. ఏదో అక్కడ ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసిన వాళ్ళు కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ అనలైటికల్ బేస్ అన్నది ఏ టెక్స్ట్ బుక్లోనూ లేదు. తెలంగాణ రీజనల్ జియోగ్రఫీని ఇంత పెద్ద గ్రంథం ఒకదాన్ని వదిలేరు, కానీ తెలుగు అకాడమీ వాళ్ళు దాంట్లో సారం లేదు. దాంట్లో అంత డేటా న్యూసెన్స్ తప్ప అది పనికొచ్చేది కాదు. వాటిలో నుండి అక్కడక్కడ కొంచెం పిక్ చేసుకొని అవసరమైన మేరకు దాన్ని నేను స్లైడ్స్ రూపంలో మార్చాను. అది మీకు త్వరలో మనకు ఈ డిజిటల్ బోర్డు కూడా వస్తుంది. నేను అడిగాను, బికాజ్ నేను చాలా సందర్భాల్లో మ్యాప్స్ ప్లేసెస్ చూపించాల్సి ఉంటుంది. దట్స్ వై ఐ రిక్వైర్డ్ డిజిటల్ బోర్డ్ అని చెప్పాను. అట్లీస్ట్ ప్రొజెక్టర్ అయినా ఐ విల్ షో ఆల్ ద ప్లేసెస్, విల్ ప్రాక్టికలీ ఇంటరాక్ట్ విత్ ది ప్లేసెస్, అండ్ దీస్ ఆర్ ది రిసోర్సెస్ యూ నీడ్ టు బి ఫాలోడ్. ఆర్ యూ క్లియర్ సో ఫార్ విత్ రెస్పెక్ట్ హౌ వీఆర్ మూవింగ్? సో ఎలా మనం వెళ్ళబోతున్నాం, మన ఎజెండా ఏంటి, మన ప్లానింగ్ ఏంటి అన్నది ఇప్పటిదాకా నేను డిస్కస్ చేశాను. ఇవి రీసోర్సెస్. త్వరలో క్లాసెస్ స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడగచ్చు, దేంట్లో మెన్షన్ చేయలేదు? అదే నేను చెప్పింది, మెయిన్స్లో మెన్షన్ చేయలేదు. ప్రిలిమ్స్ ఫస్టే చెప్పాను, అది వరల్డ్ జాగ్రఫీ ప్రిలిమ్స్కి మాత్రమే ఉంది, మెయిన్స్లో వరల్డ్ జాగ్రఫీ ఉండదు. వరల్డ్ జాగ్రఫీ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, మెయిన్స్లో ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ మాత్రమే ఉంటుంది. ఎనీ ఫర్దర్ డౌట్స్? ఇంటిగ్రేట్ చేసి చెప్తాను, నేను ఇంటిగ్రేట్ చేసి చెప్తాను. మీరు చదివేటప్పుడు మాత్రం సపరేట్గా చదవండి. ఇంటిగ్రేట్ చేసుకొని చదవాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్గా చదవాలి అని చెప్తూ ఉంటారు. అబద్ధం, అది నమ్మద్దు. ప్రిలిమ్స్ సపరేటు, మెయిన్స్ సపరేటు. ప్రిలిమ్స్కు ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. రెండు కలిపి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, ఇవన్నీ కథలు. సో కాబట్టి సపరేట్, మీరు ప్రిలిమ్స్ చదివితే ప్రిలిమ్స్ చదవండి, మెయిన్స్ చదివితే ఆన్సర్ రాయండి. రెండు ఒకేట ఎట్లా అవుతుంది? ఇజంట్ ఇట్? బాహుబలి సినిమా చూసారా? యు రిమెంబర్ బాహుబలి? హూ కిల్డ్ బాహుబలి? బాహుబలిని చంపింది ఎవరు? ఆప్షన్ ఏ కట్టప్ప, ఆప్షన్ బి శివగామి, ఆప్షన్ సి తమన్నా, అండ్ ఆప్షన్ డి బల్లాలదేవ. ఎవరు చంపింది బాహుబలిని? గుర్తులేదా? సినిమాలే గుర్తులేనప్పుడు చదువేం గుర్తుంటుంది మీకు? ఇజంట్ ఇట్? సినిమాలు ఎక్కువగా గుర్తుంటాయి, బికాజ్ ఆడిటరీ హాల్యూసినేషన్, విజువల్ హాల్యూసినేషన్. అది కట్టప్ప. ఇజంట్ ఇట్? Why Kattappa killed Bahubali is a mains question. Who killed Bahubali is a prelims question. రెండు వేరు.
కట్టప్ప బాహుబలిని చంపింది ఎవరు అంటే కట్టప్ప అని తెలుసుకోవడానికి మీరు సినిమా అంతా చూడాల్సిన అవసరం లేదు. అది ఆ సీన్ చూసినా చాలు, యూట్యూబ్లో కట్టప్పని చంపే సీన్ చూసినా చాలు. కానీ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటే సినిమా అంతా చూడాల్సి ఉంటుంది. సినిమా అంతా చూడడం అన్నది ఒక విధానం, ఒక సీన్ చూడడం ఒక విధానం, రెండు ఇంటిగ్రేటెడ్గా ఎలా చదువుతారు? మొత్తం సినిమా చూస్తే కట్టప్ప కిల్డ్ బాహుబలి అని కూడా తెలుస్తుంది కదా అంటే ఫస్ట్ అదే చేయాలి. అంటే అప్పుడు నువ్వు ప్రిలిమ్స్ మెయిన్స్ అని తేడా ఉండకూడదు. నువ్వు బాహుబలి సినిమా చూడు అంతే. ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మెయిన్స్ క్వశ్చన్ అని ఆలోచించొద్దు. సినిమా చూడు, అర్థం చేసుకో. వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మళ్ళీ బిట్లుగా చూడు. వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ మళ్ళీ కాంప్రహెన్సివ్గా చూడు. అందుకనే ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వడం అన్నది చాలా సందర్భాల్లో మోర్ ఇంపార్టెంట్లీ నాట్ ఫర్ ది జాగ్రఫీకి అది మ్యాచ్ కాదు. వేరే సబ్జెక్ట్స్కి ఏమైనా మ్యాచ్ అవుతుందేమో సబ్జెక్ట్ టు లిటిల్ కరెక్షన్స్, బట్ మెనీ ఆఫ్ ది టైమ్స్ దట్ ఈస్ నాట్ సూటబుల్, నాట్ అడ్వైజబుల్ ఫర్ ది సేక్ ఆఫ్ జియోగ్రఫీ. ఫర్దర్ చెప్పండి. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ రాయొచ్చు. తెలంగాణ గ్రూప్ 1 వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది. పేపరు వైట్ పేపర్, మీకు వైట్ పేపర్ కాబట్టి బొమ్మలు వేసుకోవచ్చు. వైట్ పేపర్ కాబట్టి మీరు సింపుల్గా ఒక పేజ్కి ఒక నార్మల్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఉన్నవాడైతే ఒక పేజ్కి దాదాపుగా ఒక 100 వర్డ్స్ వస్తాయి. ఒక పేజ్కి 100 వర్డ్స్ వస్తాయి. 100 వర్డ్స్ రావడం అంటే దాదాపుగా ఒక 9 నుండి 11, 12 లైన్స్ నార్మల్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. మీరు పెద్ద పెద్ద బండరాళ్ళతో రాశారంటే అది డిఫరెంట్. సో నార్మల్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ 200 వర్డ్స్ ఆన్సర్ అంటే 10 మార్కర్ క్వశ్చన్, 180 నుండి 200 పదాల ఆన్సరు ఒక సైడ్ పేజ్ నిండి ఇంకొక సైడ్ 3/4 రావాలి. అందులోనే డయాగ్రామ్ ఫిట్ అయిపోవాలి. వైట్ పేపర్ ఉంది కాబట్టి మీకు అడ్వాంటేజ్. అదే ఏపీ గ్రూప్ 1 వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రూల్డ్ పేపర్ ఇస్తారు. రూల్డ్ పేపర్లో ఎక్కడని మ్యాప్లు వేస్తారు, బొమ్మలు ఎక్కడేస్తారు? రూల్డ్ పేపర్లో మళ్ళీ అండర్లైన్ చేయకూడదు. ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు డోంట్ అండర్లైన్ ఎనీ వర్డ్ అని. ఎందుకని? వాళ్ళే ఆల్రెడీ లైన్ ఇచ్చారు కదా. కాబట్టి ఏది అండర్లైన్ చేయకూడదు. అండర్లైన్ చేయకపోవడం ఏంటి? యూపీఎస్సీ ఎప్పుడూ అనదు మీరు ఇలానే రాయండి, మీరు అండర్లైన్ చేయకూడదు, క్యాపిటల్స్ వాడకూడదు అని ఎప్పుడూ వాడదు యూపీఎస్సీ, ఎప్పుడూ అనదు. కానీ ఏపీపీఎస్సీ ఏమో విచిత్రంగా రూల్డ్ అండర్లైన్స్ చేయొద్దు, నో స్పెషల్ మార్క్స్. స్పెషల్ మార్క్స్ అంటే ఏంటి? ఓం సాయిరామ్ ఇలాంటివి స్పెషల్ మార్క్స్, ఇజంట్ ఇట్? అవి రాయకూడదు. ఎస్, రిలీజియస్ రిమార్క్స్ రాయకూడదు. బట్ అండర్లైన్ అన్నది స్పెషల్ మార్కా? అన్ని క్యాపిటల్ లెటర్స్ రాస్తే ఏమన్నా స్పెషల్ మార్కా? మ్యాప్ రాయడము లేదంటే ఫ్లో చార్ట్ బొమ్మ వేయడం ఏమన్నా స్పెషల్ మార్కా? అలా ఇచ్చారనమాట. కాబట్టి చాలా ఇబ్బంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి కొంచెం బెటర్గా ఉంది. వైట్ పేపర్ కాబట్టి యూ కెన్ షో యువర్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్, మీ స్కిల్స్ని వినియోగించుకోవచ్చు. మ్యాప్ వెయ్యొచ్చా? కాదు, మ్యాప్ వెయ్యకుండా రాయకూడదు. ఖచ్చితంగా మ్యాప్ని డిపిక్ట్ చేయాల్సిందే. జాగ్రఫీ పరంగా చెప్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు వేసుకుంటారో వేసుకోవచ్చు, అది మీ టెక్నాలజీని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా జాగ్రఫీ క్వశ్చన్ వస్తే, ఇండియన్ జాగ్రఫీ పైన క్వశ్చన్ వస్తే ముందు మ్యాప్ వేయండి, మళ్ళీ క్వశ్చన్ చదవండి. తెలంగాణ జాగ్రఫీ పైన ఏదైనా క్వశ్చన్ వస్తే ముందు తెలంగాణ మ్యాప్ వేయండి, ఆ తర్వాత క్వశ్చన్ చదవండి. మ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 1/2 మార్కు మీకు ప్రతి క్వశ్చన్లోనూ పెరగడానికి మ్యాప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఈజ్ మ్యాండేటరీ. దెన్ any doubts regarding preparation apart from geography also you can ask me. ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు? ఈసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా? ఈసారి కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలి? నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. నా దగ్గర నిజంగా నేను ఎప్పుడు బ్యాచ్లో కూడా చెప్తూ ఉంటాను. ఒకటి, పందుల పెంపకం. ఇజంట్ ఇట్? పిగ్గరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎకనామికల్ యాక్టివిటీ. నా దగ్గర ఒక 2 lakhs ఉంటుంది, మీ దగ్గర తల ఒక 2 lakhs వేసుకొని బ్యాంక్ని అప్రోచ్ కండి. సార్ మేము కొన్ని పందుల పెంపకం చేసుకుంటున్నాం అని చెప్పి తెచ్చుకోండి. 3 నెలలకు ఒకసారి అది గర్భం దాలుస్తుంది. ఒక ఈతకి 20 పందులు పెడుతుంది. ఒక సంవత్సరానికి ఊహించుకోండి. పోర్క్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డిమాండ్, ఇజంట్ ఇట్? You can go with that entrepreneurship development. As someone rightly said, chicken pakoda bandu pettukondi. I'm not demotivating you, I'm not discouraging you. Competitive examination అన్నది ఒక భావన. ఏంటంటే జరుగుతుంది, సక్సెస్ వస్తుంది, ఏ రోజైనా నేను డిప్యూటీ కలెక్టర్ అవుతాను అన్న భావనతో వెళ్ళడమే. కానీ అంటే ఈసారి కూడా క్యాన్సిల్ అవుతుందా అన్న ఆలోచన రావడానికి పలు కారణాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ లైక్ గ్యాంబ్లింగ్. ఇదొక జూదం. ఈ జూదంలో
నువ్వు ఓడిపోయినదంతా మళ్ళీ రాబట్టుకొని వెళ్ళాల్సిందే. ఎన్ని రోజులైనా నువ్వు పోగొట్టుకున్న డబ్బుని సర్వీస్ రూపంలో రాబట్టుకొని వెళ్ళాల్సిందే. మధ్యలో డ్రాప్ అయిపోవడం కష్టం. అలా డ్రాప్ అవ్వాల్సి వస్తుంది అంటే ఈ జూదమే మొదలు పెట్టకపోవడం మంచిది. ఇట్ ఈస్ రియలీ లైక్ ఎ గ్యాంబ్లింగ్. నేను చూసాను చాలామంది నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా మళ్ళీ సర్వీసెస్ పైన ఏమంటారు ఎమోషన్ వదలలేకపోతున్నారు. చదివి ఇంటర్వ్యూకి పోయినోడు మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రిలిమ్స్ రాక వాళ్ళ సర్వీస్ వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా హ్యాపీగా లైఫ్ వాళ్ళ స్టేటస్లో చూస్తూ ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది. వాళ్ళ స్టేటస్ చూసినప్పుడల్లా నాకు ఒక రకమైనటువంటి అగ్ని జ్వాల, బికాజ్ ఐ హ్యావ్ ఆల్సో గాన్ త్రూ ఆల్ దీస్ ఫేజెస్ అండ్ ఆల్. దట్స్ వై కీప్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఒపీనియన్, బీ మోటివేటెడ్, బీ పాజిటివ్, డోంట్ థింక్ అబౌట్ దట్. ఈసారి మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అస్సలు మైండ్లోంచి తీసేసేయండి. అదంతా ఉండకూడదు. అది ఉంటే ముందుకు వెళ్ళలేదు, కష్టం అవుతుంది. ఓకే, దెన్ అవును, నిన్ననే అది జీవో ఒకటి రిలీజ్ అయింది కదా. సో ఈరోజు సాయంత్రం కల్లా ఖచ్చితంగా సబ్మిట్ చేయండి అని చెప్పి అడిగారు. అవును, ప్రిలిమ్స్ వరకల్లా అయిపోతుందా అంటే అయిపోగొడతారు, రెండు వేరు. అంటే అయిపోవడం వేరు, అయిపోగొట్టడం వేరు. మీకు ఎగ్జామ్స్ అయిపోతుంది. నాదైతే అయిపోతుంది. కనీసం ప్రిలిమ్స్ వరకైనా మిమ్మల్ని సేఫ్ సైడ్లో నడిపించి అటు వదిలేసే బాధ్యత నాది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. మెయిన్స్ ఒకవేళ టైం తక్కువగా ఉంటే మెయిన్స్ తర్వాత చూసుకొని ముందు ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అలా నేనైతే హ్యాండిల్ చేసుకున్నాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్. రిగార్డింగ్ యువర్ జాగ్రఫీ ప్రిపరేషన్ యూ లీవ్ టు మీ. మీ జాగ్రఫీ పరంగా నాకు వదిలేసేయండి, మిగతా అంశాలు మీరు టెన్షన్ పెట్టుకోండి. జాగ్రఫీ పరంగా మాత్రం యూ లీవ్ ది థింగ్స్ టు మీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు జాగ్రఫీ. ఓకే, ఎనీ డౌట్స్ ఫర్దర్? ఓకేనా అయితే మరి. సో వి విల్ మీట్ ఫార్మలీ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. బహుశా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి త్వరలో. ఫార్మల్గా మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం, అప్పుడు మళ్ళీ కలుద్దాం. వెదర్ యూ కమ్ ఆర్ నాట్, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో ఎక్కడున్నా సరే మంచిగా చదవండి. నేను చెప్పాను కదా, స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకోండి. సో ఎగ్జామ్ జాబ్ ఓరియంటెడ్గా చదవండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవద్దు. జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్ రైట్, విల్ క్యాచ్ అప్ వెరీ సూన్. థ్యాంక్ యూ.